ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ముకుందా జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఈ మాసంలో ఎన్నో రకాల వ్రతాలు, నోములు, పూజలు చేస్తూ ఉంటాం కదా. మరి సందేహాలు కూడా, ధర్మ సందేహాలు కూడా ఈ మాసానికి సంబంధించి అనేకం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియజేయడానికి ఇవాళ మన ఓపెన్ ఫోరం మనతో పాటు ఉన్నారు రమారావి అమ్మ గారు. నమస్తే మా. నమస్తే అమ్మా. మీ అందరికీ కూడా స్వాగతం అండి, నమస్కారం. నేను వెల్కమ్ అని చెప్పి నేను ఇంట్రొడక్షన్ చెప్తూనే లోపల నేను ఒకటి ఆలోచిస్తున్నానమ్మా. ఏంటో చెప్పనా? ఫన్నీగా నేను అడుగుతున్నాను మళ్ళీ మిమ్మల్ని ఈ ప్రశ్న. కార్తీక మాసమైన శ్రావణ మాసమైన ఆడవాళ్ళే చేయాల్సిన పూజలా? నాకు వచ్చింది, నేను అంటున్నానా ఇంట్రొడక్షన్ చెప్తున్నాను, బట్ అవును ఎందుకని నేను ఇలా చెప్తున్నాను, ఆడవాళ్ళు మాత్రమే చేయాలా అని. ఆ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, లక్ష్మీ పూజ కాబట్టి ఆడవాళ్ళు చేసుకుంటారు. కార్తీక మాసం మనిషి పుట్టిన ప్రతివాడు చేయవలసిందే. ఇది మీరు అందరూ మగవాళ్ళు కూడా వినాలి, పూజలు చేయడం మొదలు పెట్టాలి. అవును. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు శోభారాణి. నేను మారట్పల్లి నుంచి వచ్చానండి. నా అనుమానం ఏంటంటే కార్తీక దామోదరుడు అంటే ఎవరు? అసలు మనం ఎవరికి పూజ చేయాలి? సరే, శివుడికా కేశవుడికా? జనరల్గా అందరికీ వచ్చేదేనండి. అసలు కార్తీక మాసం మనం ఎందుకు చేయాలి? విదేశాల్లో అందరికీ వస్తుంది ఇదే కాలం. మనలాగానే అందరికీ ఋతువులు వస్తాయి. 6 ఋతువులు మనకున్నాయి. ఈ బ్రిటిష్ తూర్పు దేశాల వాళ్ళందరికీ 4 ఋతువులు ఉంటాయి. ఋతువు మారినప్పుడు ఇలా పూజ చేయటం అనేది మనం ఒక విధానంగా చేసుకుంటాం. అయితే ఈ విధానం చేసేటప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామంటే, భారతదేశానికి ప్రత్యేకంగా ఇండియన్స్కి మాత్రమే ఉన్న విశేషమైన విషయం ఏంటంటే, అందరికీ భగవంతుడు ఒకడు ఉంటాడు. అన్ని దేశాల వాళ్ళకి దేవుడు గాడ్ అంటారు. మనకి గాడ్స్ ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. మనకి ఒక మహత్యమైన చాలా గొప్ప శక్తి కలిగిన పరాశక్తి ఉంటే, ఆమె నుంచి వచ్చినటువంటి 3 శక్తులు మనని కాపాడతాయని మనం నమ్ముతాం. ఒకరు మనని పుట్టిస్తారు, ఒకడు పాలిస్తాడు, ఇంకొకడు లయకారకుడుగా ఉంటాడు. ఆయన మనల్ని కలిపేసి మళ్ళీ పుట్టేందుకు అనువుగా మన మట్టిని సిద్ధం చేస్తాడు. ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కార్తీకంలో ఎందుకు పూజ చేయాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మిగిలిన దేశాల వాళ్ళు చెయ్యరు కదా, వాళ్ళంతా బాగానే ఉన్నారు, మనకేం కొంప మునిగిపోతుంది అని. మనకి దీనికి ముందు కాలం ఏమిటి? వర్ష ఋతువులో ఉంటాం మనం. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఇక్కడి నుంచి శరద్ ఋతువు వస్తుంది. ఆశ్వీజ మాసం, ఆశ్వీజ కార్తీకాలు. ఇప్పుడు ఋతువు మారింది కదా. ఋతువు మారంగానే మనం ఒకటి గమనిస్తాం, వాన తగ్గి బురద తగ్గి కొంచెం చల్లబడుతూ ఉంటుంది, వెన్నెల తెల్లగా వస్తుంది. అది ఆశ్వీజ మాసంలో శరద్ ఋతువు మొదటి కాలంలో ఆశ్వీజాన్ని చూస్తాం. శరద్ ఋతువు తాలూకు మలి భాగంలో కార్తీకం మొదలవుతుంది, 2వ భాగంలో. ఈ మొదలయ్యేసరికల్లా చల్లదనం కంటే ఎట్లా అవుతుంది? పగలు చిన్నది, రాత్రిళ్ళు పెద్దవి అవుతాయి. సూర్యుడు వెచ్చదనం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ వెచ్చదనం తగ్గిపోయిన క్రమంలో మనుషులకి వెచ్చదనం కావాలి. ఇది ఇప్పటి నుంచి ఎప్పటిదాకా? ఇంచుమించు ఫిబ్రవరి దాకా, మళ్ళీ మాఘమాసం వచ్చేదాకా మనం ఈ చల్లదనాన్నే అనుభవిస్తూ ఉంటాం. జీవన క్రియలు కుంటుపడతాయి మనవి. ఈ కుంటుపడిన కాలంలో మనం ఎవరిని ప్రార్థించాలి? మన కథ నడవాలి కదా. సూర్యుడు మనకి బాగా అన్ని ఇస్తాడు, ఆ పచ్చదనాన్ని ఇస్తాడు, వేడిని ఇస్తాడు, మన కథ నడవడానికి రాత్రి పగలు చేస్తాడు. ఇప్పుడు రాత్రులేమో చాలా పెద్దవి, పగళ్ళేమో చాలా చిన్నవి. ఈ పెద్దవైన రాత్రులన్నీ చల్లగానే ఉంటాయి. వేడి ఎక్కడి నుంచి కావాలి? పెద్దవైన రాత్రిలో ఒక వేడిని కల్పించాలి ఒకటి. రెండోది, తెల్లవారేసరికల్లా చల్లగా అయిపోయిన శరీరంలో కూడా ఒక వేడిని కలిగించుకోవాలి. ఇవి 2. ఇప్పుడు 2 రకాలుగా మనం దీన్ని సరి చేసుకోవాలి. ఈ 2 రకాల కోసం ఏం చెప్పారు కార్తీకంలో? సాయంకాలం దీపం వెలిగించండి, ఉదయం స్నానం చేయండి. అది కూడా చన్నీళ్ళ స్నానం, నది స్నానాలు అలాంటివి చెప్పారు. ఈ సాయంకాల దీపాలు పెట్టుకుంటాం మనం మామూలుగా. ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి? మీ క్వశ్చన్ కూడా అదే. ఈ మాసంలో ప్రతి మాసానికి మనకి చైత్రం నుంచి మొత్తం 12 మాసాలకి ఒక మాసాధిదేవత ఉన్నాడు. నక్షత్రాలు కూడా మనకి ఒక్కొక్క నక్షత్రం, ఏ నక్షత్రం కనుక ఎక్కువ ఉంటుందో చంద్రుడు ఆ నక్షత్రంలో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రుడితో పాటు ఏ నక్షత్రం ఉంటుంది? కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవేంటంటే మనము కథలాగా చెప్పుకుంటే ఒక రకంగా ఉంటుంది, కొంచెం సైంటిఫిక్గా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మన పండుగలు, మనం పూజించే విధానంలో ఉన్న డిఫరెన్సెస్ మనకు తెలుస్తాయి. ఏదో ఒకటి చేయటం కాదు, మనం ఇప్పుడు 2 చేయాలి. ఒకటేమిటి? తక్కువ నిద్రపోవాలి, తక్కువ ఆహారం తీసుకోవాలి.
తక్కువ ఆహారం తీసుకున్నా మన కథ నడవాలంటే మనకి నీరసం వస్తుంది. మన కథ నడిపించేవాడెవడు? సూర్యుడితో పాటు జగన్నియామకుడైన విష్ణువు. ఆయనే మనని పాలించేవాడు. అందుకని ఎవరైతే మనని పాలిస్తారని మన ధర్మం ప్రకారం భావిస్తామో ఆయనని భావించాలి. ఇప్పుడు నేను అన్నం తక్కువ తింటున్నాను, నాకు ఓపిక కావాలి, నువ్వు నాతో ఉండు అని మన నియామకుడైన విష్ణువుని ప్రార్థిస్తూ, ఈ కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రము, అగ్ని సంబంధమైన క్రియలు చేస్తాం మనం. అగ్ని పెద్దది, దీపం అగ్ని తాలూకు చిన్న ఫాము, అందుకని దీపాలు పెట్టుకుంటాం. అగ్ని వెలిగించట్లా మనం, పెద్దది కాకుండా చిన్నది వెలిగిస్తున్నాం కదా. ఈ అగ్నికి సంబంధించినటువంటి రుద్రస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఇప్పుడు ఈ నెలలో ఏం చేస్తామంటే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అడుగుతూ శివుణ్ణి పూజిస్తాం. దామోదరుడికి నచ్చినట్టు శివ పూజ చేస్తాం. ఇదే మన పద్ధతి. ఇది ఎందుకు చేస్తాము అనేది మనం ఈ సిస్టమ్ ప్రకారం ఇలా నడిపించుకుంటూ వచ్చాం. మనం ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఈ చేయటం వల్ల వచ్చే డిఫరెన్స్ చేసిన వాడికే తెలుస్తుంది. చేయకుండా మీరు చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎలా తెలుస్తుంది? తింటేనే కాదు రుచి తెలిసేది. ఏదైనా మనం వస్తువు చూస్తే తెలియదు, మనకి మనం అనుభవిస్తే తెలుస్తుంది. అలా రొడ్డకొట్టుడుగా ఏటా చేస్తున్నాం కాబట్టి ఏ ఏడాది మనం చేసేస్తూ ఉంటే మనకేం ఫీలింగ్స్ తేడా తెలియవు. రోజు అన్నం తింటాం, అన్నం రుచి మారింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఇట్లా ఫోన్ చూస్తే ఇట్లా తింటే తెలియదు. దీని మీద దృష్టి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది కదా. ఈ కార్తీక మాసంలో కూడా మనం విధానాలు కనుక సరిగ్గా మనకు చెప్పబడినవి కొన్నైనా పాటిస్తే మనం వీళ్ళిద్దరినీ ఎందుకు ధ్యానిస్తున్నాము, వీళ్ళ వల్ల ఈ పూజ వల్ల మనకి ఏం వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. దీన్ని పాత పద్ధతిగా కొట్టిపారేయక్కర్లేదు, తీసిపారేయాల్సిన విధానం కాదు. చాలా ప్లాన్డ్గా, చాలా కరెక్ట్గా ఇప్పుడు ఇది చెయ్యాలి అని ఎలా చెప్పారు వాళ్ళు ఏదో చూసే కదా చెప్పుంటారు మన ముందు వాళ్ళు. అలా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఈ మొత్తం మాసం అంతా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే చెప్పాలి. ఈ దామోదరుడు అంటే సాక్షాత్తు విష్ణువు. ఇది మనము కృష్ణలీలలో చెప్పే గాథల్లో ఈ దామోదర లీల వస్తుంది. కృష్ణుడు వెన్న తినేశాడు, తల్లి దగ్గర పాలు తాగుతుంటే ఆవిడ ఏం చేసింది, పాలు పొంగిపోతున్నాయని లేచి వెళ్ళిపోయింది పిల్లాడిని వదిలేసి. అమ్మ ఎప్పటికీ అతనికి చాలా కోపం వచ్చింది. ఏం చేశాడంటే అప్పటిదాకా ఆవిడ వెన్న చిలుకుతోంది, పొయ్యి మీద పాలు పెట్టింది, వెన్న చిలుకుతోంది. ఆ వెన్న చిలుకుతూ పిల్లవాడిని ఒళ్ళో వేసుకుంది, వెన్న తీసి పక్కకు పెట్టుకుంది. ఈయన ఏం చేశాడు, లేచి ఆ వెన్నకుండా పగలగొట్టేశాడు వాళ్ళ అమ్మ రాలేదని. కోపంతో రా 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 నాకు ఆకలిస్తుంది, నువ్వు లేచి వెళ్ళిపోయావని పిలిచాడు. 3-4 ఏళ్ళు ఉంటాయి. 3-4 ఏళ్ళ పిల్లలు పాలు తాగటం మనకు తెలిసిందే. ఈ రాకపోయేసరికి ఆ కోపంతో పగలగొట్టేస్తే పగలగొట్టంగానే కుండ పగిలేసరికి పడిన వెన్నంతా ఇట్లా ముద్దలుగా తేలుతూ వచ్చేసింది. ఒక గుప్పెడు వెన్న తీసుకున్నాడు, కొంచెం తిన్నాడు, మొహానికి మూతికి పూసుకున్నాడు. అక్కడి నుంచి ఒక వెన్న ముద్ద పుచ్చుకుని బయటికి పరిగెత్తాడు. వాళ్ళ అమ్మ వస్తుందని అక్కడ కోతిపిల్ల ఒకటి కనపడింది. ఆ కోతిపిల్లకి వెన్న పెట్టాడు. దాని మూతికి కూడా కనపడుతుంది వెన్న. ఈవిడ పాలు దించుకుని ఆ పాలు శుభ్రం చేసుకుని అక్కడంతా సరి చేసుకుని లోపల నుంచి బయటకు వచ్చేసరికల్లా వాకిలంతా పాలు, అక్కడి నుంచి పాలు కాదు పెరుగు, మజ్జిగ, ఆ మీగడంతా అటు ఇటు పడిపోయింది. ఒక కుండ పగలగొట్టి ఊరుకోడు కదా, కుండ పగిలేసరికి ఒక ఉద్రేకం వస్తుంది పిల్లలకి, టంగుమంటుంది కదా. ఇంకొకటి 2 పగలగొట్టేశాడు. పిడతలన్నీ పగిలిపోయినాయి. ఈ వెన్న ముద్దలు తేలుతున్నాయి, అంతా మజ్జిగ ప్రవాహం. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే ఈ పిల్లాడు కనపడ్డాడు. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీ సంగతి చెప్తానుండని ఓ తాడు, ఈ వెన్న చిలకటానికి కవ్వానికి ఎంత తాడు కడతారు, ఒక 5 మూరలు తాడు ఉంటుంది దాన్ని కట్టడానికి. కవ్వానికి ఒక 3 చుట్లు చుట్టి మనం పట్టుకోవడానికి 2 కొసలు వస్తాయన్నమాట. 5 మూరలో 4 మూరలో ఉంటుంది. ఈ 4 మూరల తాడుతో పిల్లాడిని కట్టపోయింది. 4 ఏళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, ఆ మాత్రం ఉంటాడు. ఓ 23-24 ఇంచీలు మొత్తం కలిపి ఉంటుందేమో, అంత కూడా ఉండదు. బొద్దువాడైతే 23 ఉంటుంది, చిన్నపిల్లలైతే 18-17 అన్నట్టు వాళ్ళైతే. ఈ తాడు తిరగల. ఆవిడ ఇదంటూ తాడు తిరగటం లేదని ఇంకో తాడు పట్టుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో అన్ని వెన్నకుండలు మజ్జిగ కవ్వాలే ఉన్నాయి. కవ్వాల నిండా తాళ్ళు ఉన్నాయి. తాళ్ళు ఊడదీస్తోంది. ఒక్కో తాడు నడువు కడుతోంది. ఎన్ని తాళ్ళు కట్టినా అసలు ఆ నడుము చుట్టూ తిరగటం లేదు. ఈ విష్ణుమాయా విలాసం ఎలా ఉంటుందంటే, మనం ఇన్ని తాళ్ళు కట్టాము, పిల్లవాడు చిన్నపిల్లాడు కదా అన్న ఊహ ఆవిడకి రాలా. ఆ మోహం, మాయా వ్యామోహం అలా ఉంటుందన్నమాట. మాయ, విష్ణుమాయే అది. కట్టిన తర్వాత ఆవిడికి విసుగొచ్చేసింది. ఇప్పుడు ఎప్పటికీ కట్టుబట్టలేదు. అప్పుడు లొంగాడు భగవంతుడు. నీకు కట్టుబడతాను నేను అని చెప్పి ఒక్క తాడికే లొంగిపోయాడు. ఆ తాళ్ళన్నీ వదిలేసి ఓ తాడు కట్టి ఆ తాడుని ఏం చేసింది, పెరట్లో ఉన్న ఒక రోలుకి కట్టేసింది. దామ ఉదరుడు, తాడుతో కట్టబడిన ఉదరము కలిగినవాడు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణుడు పరంధాముడు, జగన్నియామకుడు అయినప్పటికీ ఒక తల్లి ప్రేమకి లొంగిపోయాడు. ఈ లొంగటం ఎట్లా లొంగాడు, ఆవిడ ఎన్ని జన్మల నుంచో చేసుకున్న పుణ్యం వల్ల ఎక్కడో పుట్టిన పిల్లవాడు ఈవిడ ఒళ్ళో చేరి యశోదాకృష్ణుడుగానే గుర్తింపు పడ్డాడు, కానీ ఇంకొక రకంగా కాదు.
ఆమె పాలు తాగి 9 సంవత్సరాలు వచ్చేదాకా పాలు తాగేవాడట. ఆమెకి అలాంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. భక్తులకి ఇలాంటి అవకాశం ఇస్తాడు. అలా అవకాశం అంత సులభ సాధ్యుడైన దామోదర స్వరూపంలో ఉన్న విష్ణువుని కనుక మనం ప్రార్థిస్తే ఈ కాలంలో భగవంతునికి మనం చేరువయ్యే అవకాశం ఎక్కువ. రైట్, ఎస్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మేడం, కార్తీక మాసం, నేను మీ లక్ష్మీ సూర్యం అండి నా పేరు. ఎక్కడ నేను నుంచి వచ్చారు? నిజాంపేట నుంచి వచ్చాను. అయితే కార్తీక మాసం అనగానే కార్తీక స్నానం గుర్తొస్తుంది. ఫస్ట్ పొద్దున్నే మనం లేవగానే చేసేది కార్తీక స్నానం. ఈ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి అని అంటారు. అది సంకల్పం అందరూ చెప్పలేరు. చెప్పుకోలేని వాళ్ళకి ఆ ఫలితం రాదా? అన్నం గురించి తెలిసినా తెలియపోయినా ఎలా వండారు, ఎక్కడి నుంచి వచ్చింది, సోనా మసూరి ఏ ఊరిది, బ్రౌన్ రైసా, అదే మనకి ఏ వివరం తెలియపోయినా అన్నసారం మన ఒంటికి పడుతుంది. అలాగే స్నాన ఫలితం కూడా లభిస్తుందమ్మా, అందులో అనుమానం ఏం లేదు. సంకల్పం చెప్పుకుంటే మరింతగా లభిస్తుంది. స్నాన సంకల్పం అంటే స్నానాలు ఇంట్లో చేసే కార్తీక స్నానానికి సంకల్పం ఏం చెప్పుకుంటాం, అది చెప్పుకునేదేం లేదు. నదీ స్నానాలు గనక చేయగలిగితే మనం నదిలోనో సముద్రంలోనో ఎక్కడికైనా వెళ్ళి గనక స్నానం చేసినప్పుడు సంకల్పం చెప్పుకుంటే బాగుంటుంది. ఈ సంకల్పము పురుషులు, దీనికి ఒక నియమం ఉంది. మగవాళ్ళు తమ సంకల్పం తామే చెప్పుకుంటారు. ఆడవాళ్ళకి బ్రాహ్మడితోటి సంకల్పం చెప్పించుకోవాలి. అందుకని ఈ నెలలో ఒక్కసారైనా నదీ స్నానం చేయండి అంటారు. ఆ ఒక్కరోజే ఎవరైనా పురోహితుడిని చూసుకుని సంకల్పం చెప్పించుకుని స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మనం రోజు తెల్లవారుజామునే మన ట్యాంకులో నీళ్ళే, ఏదో గంగే చెవినే చేయి గోదావరి సరస్వతి అని 4 వాక్యాలు చెప్పుకుని నెత్తి మీద పోసుకున్నా కూడా ఫలితం లభిస్తుంది. లభించదు అని అసలు అది చెప్పలేదండి, అవన్నీ చెప్పాల. ఇవేంటంటే మనం ప్రతిదానికి ఒక అమెండ్మెంట్ ఉంటుంది. హిందూ ధర్మంలో ఖచ్చితంగా మనం ఏమీ చేయలేవు, ఇది చేయి కనీసం, అది కూడా నీ వల్ల కాదు, ఈ ఒక్కటి ఇంకో చిన్నది, అందులో ఇంకో చిన్నది, అందులో ఇంకో చిన్నది తీసి 4 రోజుల ఉపవాసాన్ని 1 రోజు ఉపవాసమైనా చేయమని చెప్తారు. మీరు పురాణం వింటే చాలా స్పష్టంగా కనపడుతుంది. అది సంకల్పం చెప్పుకోకపోయినా స్నాన విధి వల్ల మనకి లభించవలసింది తప్పకుండా లభిస్తుంది. అసలు కార్తీక స్నానాలకి ఏంటమ్మా అంత ప్రత్యేకత? ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ సీజను మనకి మారుతుంది కదా, వర్షాకాలం పోయి చలికాలం మొదలవుతుంది. ఈ చలికాలపు ఈ కార్తీకము తర్వాత దీని తర్వాత వచ్చే మార్గశిరము 2 కూడా వ్యాధుల కాలం, యమదంశలు అని చెప్తారు, యముడి కోరలు ఇవి. ఇది చాలా ప్రమాదకరమైన రోజులు. పైగా ఈ ఒళ్ళు చల్లబడిపోయిన కొందికి మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు నిద్ర వచ్చే కాలం, దుప్పటి మూసుకేస్తే మెలకువే రాదు మనకి. నిద్రగా ఉండకూడదు, మెలకుగా ఉండాలి. ఈ మెలకుగా ఉండటం కోసం ఆహారం తగ్గించి, తర్వాత ఏమో తక్కువ నిద్రపోయి తొందరగా లేచి పొద్దునే లేచి నదీ స్నానాలు చేస్తే మనకి శరీరమే మనదే ఉష్ణవాహకంగా ఉంటుంది. మన ఒళ్ళే ఒక విద్యుత్ కేంద్రం, లోపల కరెంట్స్ ఉంటేనే కదా మనకు అది నడుస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఒక పెద్ద కరెంటు ఇస్తాడు మనకి, ఒక విద్యుత్ కేంద్రం, అక్కడి నుంచి రావాల్సింది తగ్గిపోతుంది ఈ సీజన్లో. అందుకని ఈ కాలంలో ఈ చలి రోజుల్లో ఏమవుతుంది, నీళ్లలో అగ్ని ఉంటుందని చెప్తారు. సైన్స్ కూడా ఒప్పుకోవాల్సిందే దానికి. ఈ అగ్నిని మనం నీళ్లలో దిగటం వల్ల దానిని పొందుతాం. మన కరెంట్ ఎట్లా నడుస్తుంది, సూర్యుడితోటి కలిసి నడుస్తూ ఉంటుంది. సూర్యుడి తగ్గంగానే మనం ఇంకొకటి తీసుకోవాలి, ఆ తీసుకోవడం కోసం దీన్ని చెప్తారు. జబ్బులు రాకుండా ఉండాలంటే, అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే కార్తీకంలో పొద్దున్నే చన్నీటి స్నానం చాలా ఉపయోగిస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారమే ఇది చెప్పబడింది. మరి స్నానం ఇంపార్టెంట్. దీంట్లో ఏం చేస్తాము, మన ఇంట్లో బకెట్లోవి ట్యాంకులోవి కాకుండా భూగర్భ జలాలు, వాపీ కూప తటాకాదుల్లో స్నానము అని చెప్తారు. వాపీ కూపలంటే నూతులు, నుయ్యి, దిగుడు బావి, తటాకము చెరువు, నదీ స్నానము, సముద్ర స్నానం అత్యద్భుతమైనవి. వాటిలలో ఎన్ని రకాల కరెంట్సో వస్తాయి. ఈ నది అవి ఎందుకు చెప్పారంటే, మన వాకిట్లో ఉన్న చెరువులో స్నానం చేసినా ఓకే, కానీ నది అయ్యేసరికల్లా అది పైనుంచి ప్రవహించి వస్తుంది. మొన్న వర్షాకాలంలో పడినటువంటి ఎన్నో రకాల జలాలు ఎంతో మట్టిని, ఎన్నో రకాల చెట్లని తీసుకొచ్చేస్తాయి. నదీ జలాలు ఔషధ జలాలుగా మారేందుకు అవకాశం ఉంది. అందుకని వాటిలలో మునిగితే ఫర్దర్గా రావాల్సిన జబ్బులు ఏవో వస్తాయి కదా, సీజనల్గా వచ్చాయి, వాటి నుంచి మనం కాపాడబడతామని పెట్టారు. అట్లీస్ట్ నది స్నానం చేయకపోయినా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా ఇత్తడి దాంట్లో వాటర్ మూన్ రేస్ పడేటట్టు పెట్టాలంటారు. ఎందుకమ్మా అట్లా? అదైనా మంచిదే కదా. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో అంటే దాంట్లో ఏమి వాల్యూస్ లేవు కదా. నైట్ పెట్టి ఉదయం వాటి అట్లీస్ట్ వాటి కనీసం ఒక బకెట్ నిండా నీళ్ళు నింపుకొని, ఇనప బకెట్ కూడా పనికొస్తుందమ్మా, ఇత్తడి బకెట్ అలాంటిది ఏదైనా, కాగులు లాంటివి. ఇప్పుడు బకెట్ అంటున్నాం మనం, మనకి ఇంతంత కాగులు ఉండేవి, పెద్ద పొట్ట, మూడు దగ్గర కొంచెం సన్నబడేవి. వాటి నిండా నీళ్ళు నింపి పెడితే వెచ్చబడతాయి నీళ్లు, చల్లగా అవ్వకుండా ఉంటాయి.
ఈ మన ఓవర్ హెడ్ ట్యాంకులో అనుకో ఆ నీళ్ళ కంటే ఇవి బెటర్గా Better గా కనీసం చంద్ర కిరణాలు పడిన నీళ్ళతోటి స్నానం చేసినా కూడా కొంత ఆరోగ్యం సిద్ధించడానికే. ఇది ప్రాంతాల వారీగా, అన్ని ప్రాంతాల్లోనూ ఇది చెప్పరండి, అన్ని ప్రాంతాల్లో చెప్పరు. ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సముద్ర అది మన చంద్రుడి కిరణాలు పడిన నీళ్ళనైనా పోసుకోవాలి అని చెప్తారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్దవాళ్ళు నిశ్చయించినవేవి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే పరివాహక ప్రాంతాలు ఉంటాయి. ఒక నది పరివాహంలో కొన్ని రకాల పదార్థాలు ఎక్కువ తింటారు, కొన్ని చోట్ల నువ్వులు ఎక్కువ తింటారు. మా కృష్ణా జిల్లా లాంటి చోట నువ్వులు అవి తినరు, ఎక్కువ తినరు, చాలా కొంచెం వాడుకుంటారు, ఓవర్ హీట్ చేస్తుంది అంటారు. నువ్వు చెక్క కేవలం గొడ్లకు మాత్రమే పెడతారు. అదే మనం ఈ వైజాగ్ ఆ వైపు చూడు, రాజమండ్రి ఆ ఊళ్ళు దాటిన తర్వాత అంతా నువ్వులే, అన్నిట్లలో నువ్వు పొళ్ళే వేసుకుంటారు. వాళ్ళ ప్రాంతానికి అది అవసరం. అలాగే ఈ నీళ్ళని కూడా ఆ రకంగా ఏర్పాటు చేస్తుంటారు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అమ్మ నమస్తే, నా పేరు మహేశ్వరి. కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? చెయ్యాలా? చెయ్యొచ్చు, చేస్తే మంచిది చేయగలిగితే. ఇది ఎలా అంటే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, బాలింతలు, గర్భవతులకి ఈ నియమం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేస్తే మంచిది చేయగలిగితే. లేదా 4 సోమవారాలు ఉన్నాయి, 2 ఏకాదశులు ఉన్నాయి, పౌర్ణమి అమావాస్య ఉన్నాయి, ఈ రోజుల్లో అయినా చేస్తే మంచిది. మీకు నది గనక, చెరువు గనక అవకాశం ఉంటే అందులో మునిగితే మరీ మంచిది. అయితే ఏంటంటే ఈ స్నానం చేయకపోతే ఏదో కంప మునిగిపోతుందని అనుకోవద్దు. మామూలు కంఠస్నానం అయినా కూడా ఒకవేళ కొంతమందికి సూట్ కాదు, అనారోగ్యాలు అవి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చేయలేకపోతారు. ఆ కంఠస్నానం అయినా పొద్దున్నే చేయాలి. కార్తీకము అంటే అసలు ఏదైనా మాసం పూజా విధానాలు ఉంటే నియమం ముఖ్యం. నువ్వు ఒకటి నియమం పెట్టుకో, అది పెద్దది కావక్కర్లేదు, చిన్నదైనా సరే. ప్రతిరోజు 4:45కే స్నానం చేస్తా, చన్నీళ్ళే పోసుకో, 4:45 దాటద్దు. చన్నీళ్ళు కూడా నీ వల్ల కాదు, ఊరికే ఒంటి మీద పోసుకోవటం. గోరువెచ్చటి నీళ్ళు పోసుకో, 4:45 దాటద్దు. మనం ఒక నియమాన్ని పెట్టుకుని ఈ నియమానుసారం అర్చన చేసుకుంటాము. అది ఎవరికి, ఆ గీతలు భగవంతుడికి కాదు, అవన్నీ మనకి ఓన్ బెనిఫిట్. అంతే, ఓన్ బెనిఫిటే. నువ్వు ఆ నియమం దాటకుండా ఉంటేనే మనం ఈ కథలు నడుస్తాయి. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది, మనకు కావాల్సింది. నమస్తే అమ్మ, నా పేరు నీలిమ, నేను మణికొండ నుంచి వచ్చాను. తులసి మాతకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కార్తీక మాసంలో. ఉసిరి దీపాలు ఎందుకు పెడతారమ్మా? తులసి పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి? తులసి దామోదర ప్రీత్యర్థమే తులసి పూజ చేస్తాం. విష్ణువుకి ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనది. పైగా ఈ కార్తీకంలో ఏంటంటే తులసి ధాత్రి కళ్యాణం చేస్తాం. ఈ కార్తీక దామోదరుడు అని ఏ భగవంతుడి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆయన ఉసిరి చెట్టు స్వరూపంలో ఉంటాడు, ఆ చెట్టు కింద ఉంటాడని చెప్తారు. అందుకని ఉసిరి చెట్టుకి తులసి వృక్షానికి మనం వివాహం చేస్తాం. ఇది జలంధరుడని ఒక రాక్షసుడి కథగా చెప్తారు. జలంధరుని భార్య బృంద, ఆమెని జలంధరుని సంహరించాలంటే సంహరించలేకపోతారు. ఆమె మహాపతివ్రత అవటం వల్ల ఆమె పాతివ్రత్యం చెడగొడితే జలంధరుని చంపచ్చని, పాతివ్రత్యం చెడగొట్టడానికి విష్ణువు జలంధరుడి రూపంలోనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పాతివ్రత్యం నశించిపోయిన తర్వాత, ఆమె ఈయంతో గడిపేసిన తర్వాత ఆమెకు అర్థమైంది భగవంతుడు తనని మోసం చేశాడు అని. దాంతో ఆవిడ చాలా శపించింది, నువ్వు రాతి స్వరూపంగా మారిపోవు, నీకు హృదయం లేదు, నీకు పాషాణ స్వరూపంగా మారిపోమని. ఆమె ఆమె వెంటనే దగ్ధంగా అయిపోయిందనమాట. ఆమె దగ్ధమైపోయిన భస్మరాశి నుంచి తులసి వృక్షం పుట్టిందట. ఆమె పాతివ్రత్యానికి మెచ్చి భగవంతుడు ఆమెకు వరం ఇచ్చాడు, నిన్ను నాతోటే ఉంచుకుంటాను, నా ప్రీత్యర్థమే నీతోటి పూజ చేస్తారు. తులసికి పూజ చేయటం ఎంత గొప్ప, తులసితోటి విష్ణువుని పూజించడం అంత గొప్ప. ఆమె అత్యంత పతివ్రత కాబట్టి ఆమెను పూజిస్తాం మనం. దీంతో పాటు మనం వృక్షరాజం గురించి కూడా చెప్పుకోవాలి. అది పుట్టిన తులసి చెట్టు, అది మామూలుగా చెట్లు ఏం చేస్తాయి, పగల ఆక్సిజన్, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. తులసి మాత్రం రాత్రిపూట కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. తర్వాత హైయెస్ట్ ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. జీవశక్తి అధికంగా ఉన్న వృక్షం కాబట్టి మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఆరోగ్య రీత్యా కదా మనం కార్తీకం చేసుకునేది. ఇలాంటప్పుడు రోజు తులసి దగ్గర దీపం పెట్టి తులసిని తడిమి నువ్వు మా తల్లివే అంటాం. ఏం చేస్తున్నాం, మనం జీవశక్తిని తీసుకుంటున్నాం. అందుకని తులసి పూజ. ఈ ధాత్రి కళ్యాణం ఎందుకు? ధాత్రి అంటే ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చాలా ప్రత్యేకమైంది. ఒక ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉన్నాయి, 5 రుచులు ఉన్నాయి అందులో. చాలా ఎక్కువ సి విటమిన్ ఉంది, ఫుడ్ వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి కాయ అది. ఆ కాయ మీదే మనం దీపారాధన చేస్తే, కాయతో పాటు ఏదైనా ఆహార పదార్థం తింటే, ఈ సీజన్లో కూడా మనం చూడండి చలికాలం సి విటమిన్ ఎక్కువ తీసుకుంటే జలుబు చేయకుండా ఉంటుంది. అందుకని తులసి చుట్టూతా తిరగటం. తులసి కూడా ఈ నెలలో ప్రత్యేకంగా ఈ సీజన్లో దాంట్లోంచి జీవశక్తి ఎక్కువ వస్తుంది బయటికి. అందుకని తులసి చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఈ మన ఉసిరి చెట్టు కూడా హైయెస్ట్ ఆక్సిజన్స్ రిలీజ్ చేస్తుందట.
సీజన్ని బట్టి చెట్లలో స్వరూపాల్లో మార్పు వస్తుంది కదా. అందుకని ఆ ఉసిరి చెట్టు మొదట్లో దీపం పెట్టండి, ఉసిరికి ప్రదక్షిణ చేయండి, ఇలాంటి నియమాలు పెట్టారు. కార్తీక మాసంలో మనము ఉపవాసాల దీక్షల గురించి ఎంతైతే మాట్లాడుకుంటామో మళ్ళీ కార్తీక మాసంలోనే వనభోజనాల గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఈ రెండింటి డిఫరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. ఉపవాసము, వనభోజనం రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఉపవాసం ఎట్లా చేస్తాము మనము? నక్తాలు చేస్తారు ఒక పద్ధతి. నక్తం చేయటం అంటే పగలంతా ఉపవాసం ఉండి సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రాగానే చుక్కలు చూసి పూజ చేసుకోవటము. ఏదైనా మగవాళ్ళు అభిషేకాలు అవి చేస్తే చేసుకోవచ్చు. ప్రదోషకాల అర్చన కూడా చాలా విశేషమైంది. అర్చన చేసుకుని రాత్రిపూట భోజనం చేయటం. నెలంతా మనం నక్తాలు ఉండొచ్చు. ఇది ఎవరికి చెప్పబడింది? చిన్నపిల్లలకి కాదు, వృద్ధులకి కాదు. ఎవరైతే కార్తీక మాస నియమం చేయదలుచుకున్నారో, కాపురాలు చేసుకునే వయసు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, యంగ్స్టర్సు, లేకపోతే భార్యాభర్తల్లో రెండో వాళ్ళు ఒప్పుకోకుండా మాత్రం చేయకూడదు. నక్తాలు అంటే ఉపవాస నియమం ఎప్పుడు కూడా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కనుక డిఫర్ అయ్యారంటే చేయకూడదు. మీరిద్దరు ఓకే అనుకుని చేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయొచ్చు, లేదా సోమవారాలు ఉపవాసం ఉండటం, నియమం పెట్టుకుని ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉపవాసాల్లో కూడా ఈ కాలంలో మనం వనగమనం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రాణశక్తి తగ్గిపోయింది కదా, జీవశక్తి తగ్గుతోంది. అందుకని ఏం చేయాలి? చాలా చెట్లు ఉన్నటువంటి ఉసిరి, రావి, జువ్వి, మేడి, మామిడి చెట్లు, పుష్కలంగా చెట్లు, దాంతోపాటు బావి కూడా ఉన్నటువంటి వనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయండి అని చెప్పారు. చెట్ల కింద, అన్ని చెట్ల మధ్యలోకి వెళ్తే ఆటోమేటిక్గా మనం ఎంత తీసుకుంటాం? ఆక్సిజన్ చాలా తీసుకుంటాం. లోపల ఉన్న చాలా ఇంప్యూరిటీస్ పోతాయి. దాంతోపాటుగా మనం సంఘజీవనం ఒకటి చేస్తాం. మన వాళ్ళందరినీ పిలుచుకోవడం, మన వాళ్ళతోటే కలిసి ఉండటం, అక్కడ వంట చేసుకోవటం, అక్కడ ఆ చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద దామోదర ప్రీత్యర్థం శివ పూజ, విష్ణు పూజ చేసుకుని సాలగ్రామార్చన చాలా విశేషంగా చెప్తారు. సాలగ్రామార్చన చేసుకోవటం, అక్కడే భోజనం చేయటం, సాయంకాలం దాకా ఆటపాటలతో గడిపితే ఇంత పెద్ద వాతావరణంలో, ఇంత ఇళ్లలో ఉండే ఎంతసేపు దుప్పట్లు కప్పుకునే కాలం కదా ఇది, అది వదిలేసి చెట్ల మధ్యలో గడిపితే ఆటోమేటిక్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దానికోసం చెప్పారు. ఉపవాసం చాలా ఇంపార్టెంట్. హలో అండి, నేను విజయశ్రీ అండి, ఎర్రమంజిల్ నుంచి వచ్చాను. కార్తీక పురాణం ప్రతిరోజు చదువుకుంటూ మధ్యలో ఒక 4 రోజులు మాకు వీలు పడదు కదమ్మా. ఆ రోజు ఆ మిగిలిపోయిన ఆ అధ్యాయాలు మళ్ళీ ఎప్పుడు చదవాలి? మళ్ళీ చదువుకోవటమే అంతేనా? మళ్ళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపారాధన చేస్తాం కదమ్మా. ఆ దీపారాధనలో పొల్యూషన్కి ఏమీ జరగకుండా ఏ నూనె వాడితే మంచిదో మీ వల్ల చెప్పండి. కార్తీకంలో ప్రధానంగా చెప్పేది ప్రత్యేకమైనది జలే గంగా తైలే లక్ష్మి. తైలంలో లక్ష్మి ఉంటుంది, జలంలో గంగ ఉంటుంది. మీరు ఏ నీళ్ళతో స్నానం చేసినా అది గంగా స్నానంతో సమానం. తైలము అనగానే తిలలతో చేసింది అని. ఈ కాలంలో మనం ప్రత్యేకంగా ఏం చేస్తాం? వాకిట్లో బయట ఎక్కడ దీపం పెట్టినా నువ్వుల నూనె, ఆవు నెయ్యి కాదు. వాకిట్లో ఆవు నెయ్యి పెట్టక్కర్లేదు మీరు. ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే ఎండ తగ్గిపోతుంది, కళ్ళకి శక్తి తగ్గిపోతుంది మనకి. అందుకని ఏం చేస్తాము? ఈ నువ్వుల నూనె దీపం కనుక వెలిగిస్తే దాని నుంచి వచ్చే జ్యోతి ఆప్టిక్ నర్వ్కి చాలా మంచిది, కంటి నరాలకి మంచిది. దాని నుంచి వెలువడే ధూమం మన లంగ్స్కి మంచిది. ఒక సన్నటి పొగ వస్తుంది. నువ్వుల నూనె దీపం పెట్టి చూడండి, మీకు అలవాటు లేకపోతే ఇప్పుడు ఎవరైనా సరే ఒత్తి పూర్తిగా ఆహుతి అయిపోయాక ఇంట్లో ఒక రకమైన నూనె వాసన పరుచుకుంటుంది, దీపపు వాసన. అది లంగ్స్కి చాలా మంచిది. అందుకని మనం ఎక్కువ పీల్చకూడదు. ఏ పొగ అయినా సరే, మనకు సాంబ్రాణి అవి అయినా సరే మనం ఎక్కువ పీల్చామంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, జబ్బు చేసేస్తుంది. అలా కాదు, ఓపెన్గా ఉన్న వాతావరణంతో పాటు అది నిదానంగా కలిసి వాతావరణాన్ని అది శుభ్రం చేస్తుంది. ఆవు నెయ్యితో పెట్టాలంటారు. ఆవు నెయ్యితో, ఆముదమ్మా, ఆవు నెయ్యితో పెట్టాలంటారు కదా దీపం. భగవంతుడి దగ్గర లోపల చెప్పేది వాకిట్లో చెప్తాను, ఆ మాట కూడా చెప్దాం. లోపల దేవతార్చనలో పెట్టుకునేది ఆవు నెయ్యితోటి, వాకిట్లో బయట తులసికి వీధిలో పెట్టేవి ఆకాశ దీపాలు, అవన్నీ తైలంతో పెట్టుకోవాలి. ఈ తైలంలో ఖచ్చితంగా లక్ష్మి ఉంటుంది. అంటే అభివృద్ధి. లక్ష్మి అంటే జేజీ ఆవిడ డబ్బిస్తుంది భావించకూడదు, అసలు అది కానే కాదు. లక్ష్మి అంటే వృద్ధి, సమృద్ధి. మనం ఏది చేస్తున్నామో, ఒక పని చేసాం, ఒక దీపం పెట్టాం, దీపం తాలూకు సమృద్ధి. దీపం వల్ల ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, వెలుగు తాలూకు సమృద్ధి. దీపం వల్ల ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యం యొక్క సమృద్ధి. అది మనకు కావాల్సింది. కాబట్టి తైల దీపాలు వాకిట్లో, ఇంట్లో ఆవు నెయ్యి దీపాలు, అది కూడా ప్రతిరోజు. అంటే నెల రోజులు ఆవు నెయ్యి అంటే ఈ రోజుల్లో ఖరీదైన వ్యవహారం కాబట్టి పర్వదినాల్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొదట బలిపాడ్యమి,
తర్వాత భగినీహస్త భోజనము ఈ 2 రోజులు, ఆ తర్వాత సోమవారాలు, తర్వాత ఇప్పుడు ఈ అష్టమి అవన్నీ కూడా కొంచెం విశేషమైనవి. ఇందులో గోపాష్టమి అని చెప్తారు. ఈ మొదటి అష్టమి కూడా మంచిదే. క్షీరాబ్ది అక్కడి నుంచి ఏకాదశి, ద్వాదశి, తులసిధాత్రి కళ్యాణం అవి చేస్తాం కదా. వీటన్నిట్లలో ఇలా పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఈ రోజుల్లో మాత్రం మీరు ఆవు నెయ్యి దీపాలు లోపల ఇంట్లో పెట్టుకోవటం. నెలంతా పెట్టుకోగలిగే సమర్థత భగవంతుడు మనకి ఇచ్చుంటే చక్కగా లోపల పెట్టుకుందాము. మన సామర్థ్యాన్ని బట్టి కదా ఏదైనా కూడా. మనం ఈజీగా చేయగలిగేది ఏంటండి, స్నానము, తర్వాత ఉపవాసము, ఖర్చు లేని వ్యవహారాలు. మిగిలినవన్నిటితో ఖర్చే కదా. అవన్నీ మన శక్తిని బట్టి చేసుకోవాలి. అది చేయకపోతే ఏదైనా అవుతుందని భావించద్దు. కార్తీకంలో ఒక్కనాడు దీపారాధన చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఒక్కనాడు ఆవు నెయ్యి ఒక్కసారి వాకిట్లో కానీ తులసి దగ్గర కానీ ఆకాశ దీపం కానీ మనం ఒక్క తిల దీపం వెలిగించినా కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. మంచిది. అంటే మనము ఏం చేస్తాము, మన చుట్టూతా ఉన్న వాతావరణానికి మనం ఏం చేస్తున్నాము, దానివల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ బయట ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది మనని సానుకూల దృక్పథంతో చూస్తుంది. అది కదా చూడాల్సింది. మనం ఒకటే చేతులు ఆడిస్తే ఏమవదు. ఇక్కడ 2 ఆడించాలి. మన చేతులు కదలాలి, ఆ క్రియని మన చుట్టూతా ఉన్న ప్రపంచం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏదైనా ప్రయోజనం వస్తుంది. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి, మోతీనగర్ నుంచి వచ్చాను నేను. సత్యనారాయణ వ్రతం ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ కార్తీక మాసంలోనే దాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. దానివల్ల విశిష్టత ఏంటి? అంటే ప్రతి నెల చేసుకోవచ్చు. మా కార్తీక పౌర్ణమి నాడు చేసుకుంటే మనకి శివకేశవులు ఇద్దరిని పూజించే మాసం కదా ఇది. అందుకని ప్రత్యేకంగా చేస్తారు. ఇప్పుడు ఇవి ఇదివరకు ఉన్నాయా అంటే కొన్నేళ్ల క్రితం లేవు. ఒక దశలో ఎప్పుడో మొదలు పెట్టబడ్డాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ కూడా అంతేనండి. కొన్నేళ్ల క్రితం అస్సలు లేనివి ఇప్పుడు మన జీవితాల్లో చాలా వచ్చినాయి. మనకి 50 ఏళ్ల క్రితం వైభవలక్ష్మి తెలీదు, సంతోష్ మాత తెలీదు. మన దీంట్లో కూడా చాలా కొద్ది మందే దసరా ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. మిగిలిన వాళ్ళు వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవటం తప్పిస్తే అందరూ చేసేవాళ్ళు కాదు. క్రమంగా మనం అది మొదలు పెట్టుకున్నాం. ఇట్లా ఏమవుతుందంటే ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము అది కూడా 100 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచో మొదలైంది. అంతకు ముందు లేదు. ఇప్పుడు ఏదో ఒక పాజిటివ్ సైన్, మనం ఒక పూజ చేసాం, మన ఇంటికి 10 మంది వచ్చారు. ఈ పూజ చేసిన వాళ్ళకి బాగుంది, వచ్చిన వాళ్ళకు కూడా దాని మీద ఒక తృప్తి, ఆస్థ కలిగింది అనుకోండి, సంతోషం, చాలా బాగుంది, ఒక హాయి వస్తుంది మనకి అక్కడ కూర్చునేసరికి. ఆ హాయి ఏదో మన ఇంట్లో కూడా మనం అనుభవించాలని మనం అది మొదలు పెట్టుకుంటాం. బెండకాయ కూర, వంకాయ కూర రుచిగా వండితే దాన్ని మనం ఎలా చేసుకోవాలనుకుంటాం. అట్లాగే ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శాస్త్రం ప్రకారం చెప్పినవి కాకుండా ఇవన్నీ మనం మొదలు పెట్టుకునేవి. ఈ కార్తీకంలో చేయటం వల్ల విశేషమైనది ఏంటంటే పగలంతా ఉపవాసం ఉంటాం పూజ కోసం. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం. ఇలా ఒక ప్రత్యేకమైన కాలంలో అందరూ ఉపవాసం ఉండి, మా ఇంట్లో వ్రతం ఉందని మీరు పిలిస్తే మేము పొద్దున అన్నం తినేయం, మేము కూడా ఉపవాసం ఉందానిలే అనుకుంటాం. వీళ్ళందరితోటి ఉపవాసం చేయించిన ఘనత ఎవరికి వస్తుంది? గృహస్థుకి వస్తుంది. ప్రత్యేకంగా ఒక 2-3 గంటలు కూర్చుని దేవతార్చనలో పాల్గొని ఆ ప్రసాదం ఏదో భుజిస్తే పగలు ఉపవాసం ఉండి స్వామివారి యొక్క ప్రసాదాన్ని భుజించడం వల్ల ఒక వ్యక్తికి వచ్చే ఫలితాన్ని మనం ఏం చేస్తున్నాము, వ్యక్తికి అక్కడ సమష్టిగా 50 మందికో 100 మందికో పంచుతున్నాం. ఇదంతా పాజిటివ్ ఎనర్జీ కదా. దానివల్ల ఇది ఈ మాసంలో చేస్తే విశేషం అని చెప్తారు. అందరూ ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసిన వాడికి అన్నం పెట్టిన ఫలితం గృహస్థుకి లభిస్తుంది. మిగిలిన కాలాల్లో అది ఉండదు కదా. ఇట్లా అందరూ మనం గుంపుగా ఎక్కడ చేస్తాం ఉపవాసాలు? కార్తీకంలో అయితే చేస్తాం. మీరు ఆలోచించండి, అవునా కాదు? ఇంతకు మించి ప్రత్యేకమైన పాయింట్ అయితే ఏమీ లేదండి. ఈ దామోదర ప్రీత్యర్థం మనం విష్ణు పూజ, సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ అని ఒక ప్రత్యేక స్వామి, ఓ ప్రత్యేక పూజా విధానము, ఓ కథా కమామీషు చెప్పుకుంటాం. కానీ అందులో పూజింపబడేవాడెవడు? శంఖచక్ర గదా పద్మధారిగా ఉన్నటువంటి విష్ణువు, అంతే కదా. ఇప్పుడు విష్ణు పూజే మనం చేస్తున్నాం. విశేషంగా విష్ణు పూజ చేయటం వల్ల మనకు ఫలితం లభిస్తుంది. చేసుకుంటే మనం ఇంట్లో కూర్చొని చేసుకున్నా కూడా మన వరకు మనం కూడా చేసుకోవచ్చు. నలుగురిని పిలిస్తే ఇంకా అద్భుతమైన ఫలితం. అందుకని చెప్తారు. రైట్. నమస్కారం అమ్మా, నా పేరు పార్వతి, మెహదీపట్నం నుంచి వచ్చాను. యాక్చువల్గా భగ్ని హస్త భోజనం అంటే ఏంటమ్మా, దాని చుక్కలు వచ్చిన తర్వాతనే భోజనం చేస్తారు చాలామంది. ఇంట్లో దీపాలు పెట్టి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ గుడికి వెళ్ళి గుడికి దగ్గర కూడా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి వస్తారు చాలామంది. అంటే కంపల్సరీ గుడికి వెళ్ళాలా? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళలేరు ఈ చలికాలంలో. దాని యొక్క చెప్పండి. ఇది అందరికీ సమాధానమేనండి. భగినీహస్త భోజనం అంటే యమద్వితీయ అని చెప్తారు. కార్తీకం మొదలైన మొదటి రోజున బలిపాడ్యంగా చేస్తాం. రెండో రోజున భగినీహస్త భోజనం. భగినీహస్త భోజనం, భగిని అంటే తోబుట్టువు,
దీన్నే యమద్వితీయ అని చెప్తారు. భగిని హస్త భోజనం అంటే భగిని యొక్క చేతి వంట తినడం. మామూలు రోజుల్లో ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళినా వచ్చినా రాకపోయినా కూడా మామూలుగా ఆడపిల్లలు పుట్టిళ్ళకి వెళ్తారు. ఆడపిల్లల ఇళ్ళకి వెళ్ళకూడదనే ఒక నియమం పూర్వకాలం ఉండేదంటే నమ్ముతారా మీరు? ఉండేది. చాలా మంది కొంతమంది ఇంకా ఆడపిల్లల ఇంట్లో తినాలా, ఆడపిల్లల ఇంట్లో ఉండాలా అంటారు. నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాలలో ఆడవాళ్ళు పుట్టిళ్ళకి వెళ్ళి పురుళ్ళు కూడా పోసుకోరు, అత్తారింట్లోనే పురుడు పోసుకోవాలి. ఎప్పుడో పుట్టింటికి వెళ్ళటం అంటే సకృతు జీవితంలో ఒక్కసారి అవుతుంది. మరి వీళ్ళు చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నదమ్ముల్ని వాళ్ళని ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూడాలి? వాళ్ళకు కూడా ఒక అవకాశం కావాలి కదా, వాళ్ళ కోసం పెట్టారు. భాయ్దూజ్ అంటారు. ఈ రెండో రోజునే ఖచ్చితంగా అన్నదమ్ములు ఆడపిల్లల ఇళ్ళకి వెళ్ళాలి అని. దీనికి యముడు యమి వాళ్ళ కథ చెప్తారు. యమునా నది ఆవిడ ఈ యముడి యొక్క సోదరి. ఎవరని చెప్పాలి? సూర్యుని యొక్క మొదటి భార్య సంతానం. యముడు యమి అంటారు. ఆ యమి తర్వాత యమునగా మారింది. ఆమె అప్పుడు ఆ కాలంలో ఉన్నట్ట కాలగణన లేదు, రాత్రి పగలు రోజులు వ్యత్యాసం లేదట. యముడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఆ యమి ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది ఆమెకు తెలియలేదు. కాలం తెలియక పగలు రాత్రి లేదు, ఆవిడ ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేదట, దుఃఖపడేది. ఇన్ని రోజులు గడిచినాయంటే ఇప్పుడు రాత్రి అయిందనుకోండి, తెల్లారేసరికి కథ మారుతుంది. రాత్రి అవ్వదు పగలవదు, నిరామయంగా ఒకే కాలం ఉంటుంది. ఆమె దుఃఖానికి అంతు లేకుండా ఉందట. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు యమునని చూశారు. ఆమె ఏడుస్తోంది. అయ్యో యముడు వెళ్ళి ఎంతకాలం అయిందమ్మా అంటే, ఏమో కాలం తెలియదు ఆమెకి, చాలా దుఃఖంలో ఉంది. అయితే ఈ దుఃఖంలో ఉండేసరికల్లా విష్ణువు మహేశ్వరుడు ఇద్దరు బ్రహ్మకి చెప్పారట, కాల నిర్ణయం చెయ్యాలి నువ్వు, పగలు రాత్రిని సృష్టించకపోతే అంటే ఇది కొంతకాలం ఈ సమయము తర్వాత ఈ సమయం అని సమయ నిర్ణయం లేకపోతే ఈమె దుఃఖానికి అంతులేదని చెప్పారు. ఏ రోజైతే అది చెప్పబడిందో ఆ రోజుని యమద్వితీయగా చెప్తారట. అదొక కథ ఉంది. అయితే అప్పటి నుంచి ఏం చేశారు? రాత్రి పగలు చేశారు. ఇన్ని రాత్రులు ఇన్ని పగళ్ళు ఇలా లెక్క పెట్టుకుని చాలా కాలమైందని ఆమె దుఃఖం మానుకుందట. ఏ రోజైతే ఆమె ఈ కాలగణన మొదలుపెట్టారో ఆ రోజుని యమద్వితీయగా చేస్తారు. అయితే ఇంకొక కథ ఏం చెప్తారంటే, ఆ యమున ఎంతో కాలం భూలోకంలో ఉండిపోయింది. యముడిని ఆమెను చూడలేదట. అయితే ఆమె ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేది. యమున అన్నది కొంచెం నల్లగా ఉంటుందని చెప్తారు. ఇంకా నలిపెక్కిపోయి ఉండేదట. సముద్రుడు అది చూసి ఇంత నల్లటి నీరు ఎందుకు వస్తుంది అంటే, ఆమె కంట్లో నుంచి కూడా నీళ్లు కారిపోతున్నాయి, కాటుకళ్ళు కారిపోయి ఇంకా నలిపెక్కిపోయింది. ఈమె ఇంత దుఃఖపడుతోందని మొత్తం మేఘాలకి అందరితో అట్లా కబురు చేస్తే యముడు ఒకనాడు ఆమె ఇంటికి భోజనానికి వచ్చాడు, ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ రోజున ఆయనకి భోజనం పెట్టి ఆమె చాలా సంతోషించింది. ఆ రోజు నుంచి యముడిని మనం ఇక్కడ ఇలా పిలవాలి అని. అయితే ఇప్పుడు దీన్ని భాయ్దూజ్గా చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆవిడ యముడికి అక్క చెల్లెలు కాబట్టి అలా చెప్పారు. ఇప్పుడు మనం కూడా అలా పిలిస్తే ఏమంటారు, మన అపమృత్యు దోషం తొలగిపోతుంది అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి కూడా. ఒకవేళ ఆ అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు మేనత్త ఇంటికి వెళ్ళొచ్చు. నిర్ణయ సింధు ధర్మసింధులో చెప్పబడింది ఆ మాట క్లియర్గా. ఒకవేళ తమకు సొంతంగా అక్క చెల్లెళ్ళు లేకపోతే సొంత మేనత్తని అక్క చెల్లెలుగా భావించవచ్చు. ఆమె ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తిని రావచ్చు. ఈ వెళ్ళినప్పుడు అమ్మాయిని సంభావించటం, ఆమెకి ఏదైనా బహుమతి చేసి ఇచ్చి రావటం, వాళ్ళు కూడా ఏమైనా బహుమతి ఇస్తే పుచ్చుకోవచ్చు. బహుమతి ఇవ్వాలన్న నియమం లేదు, భోజన నియమమే ఉంది. బహుమతి ఇస్తే ఇంకొంచెం వండర్లు సంతోషంగా ఉంటుంది. లేకపోయినా భోజనం చేసిన ఫలితమైనా వాళ్ళకి లభిస్తుంది, మనకి లభిస్తుంది. చాలామంది ఏంటంటే పగటి పూట ఎక్కువగా భోజనం చేయిస్తారు. అంటే ఈ రోజున మనం ఉపవాసం చేయము అని అర్థం. అంతే కదా, వాళ్ళ ఇంటి భోజనానికి వెళ్తే ఉపవాసం చేయరు కదా. ఒకవేళ అన్నయ్యలకి నీ ఉపవాస నియమం ఉండి నక్తాలు కనుక ఉండేటట్టయితే వాళ్ళకి రాత్రిపూట భోజనం పెట్టాలనేది నియమం. ఇది తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళటం, దీపం పెట్టడం. ఓపిక ఉన్న వాళ్ళమ్మ పిండి కొద్దీ రొట్టె, అంతే కదా. మీరు రోజు దీపం పెట్టగలరు, నెల రోజులు పెట్టండి మంచిది. 4 వారం సోమవారమే పెట్టండి మంచిది. సోమవారాలు కూడా నా వల్ల కాదు, పౌర్ణమి నాడే పెడతాను మంచిది. నేను సోమవారం కూడా పెట్టలేనండి, దండం పెడతాను మంచిదే. అది కూడా మీరు కార్తీక పురాణాలు శ్రద్ధగా వింటే, శ్రద్ధగా చదివితే ఎంత క్లియర్గా చెప్తారో. ఇన్ని చేయకపోతే కొంత చెయ్యి, అంతా చేయకపోతే ఇంతే చెయ్యి, ఇది కూడా చెప్పితే ఈ కాస్త చెయ్యి, పోని దండం పెట్టు. ఇంకోటి ఉందండి, ఇంకో విషయం కూడా, ఎవరైనా ఈ పూజలన్నీ చేసుకునే వాళ్ళని అపహాస్యం చేయకుండా ఉండు కనీసం. అది పెద్దది. వాళ్ళని ఏమనద్దు నువ్వు. ఎవరో ఉన్నారు ఉపవాసం, ఏంటో ఉపవాసాలు అంటే అలాంటివి అనకూడదు. వీళ్ళకి పిచ్చి, ఆమెకు పూజలు పిచ్చి లాంటి పదప్రయోగం చేయకూడదు. విమర్శ చేయకుండా ఉన్నా కూడా కార్తీకంలో ఇతరులని సహించటం కూడా ఫలితాన్ని ఇస్తుంది. గుడికి వెళ్ళాలి అంటే వెళ్ళండి మంచిది,
వెళ్ళలేరు, దండం పెట్టుకోండి. వెళ్ళలేకపోతున్నాను నేను బాధపడతారు చూడండి, అది కూడా చాలు గుడికి వెళ్తే మంచిదమ్మా. ఈ కాలం ఎలాంటిదంటే వచ్చే కాలం అంతా అనారోగ్యపు కాలం కాబట్టి ఒక్కరోజు పిల్లల్ని ఎత్తుకుని చలికాలం వెళ్ళలేరు, ఉదయకాలం వెళ్ళండి. పొద్దునెళ్ళి దీపం పెట్టండి, పొద్దున్నే పెట్టలేరు దీపం కూడా పెట్టద్దు, దండం పెట్టుకురండి. ఏ సమయంలో వెళ్ళగలిగితే ఆ సమయం మంచిది. ఇప్పుడు ఏంటంటే మనకి పవర్ హౌస్లు దేవాలయాలండి, పైగా ఇప్పుడు అందరూ ఈ కార్తీక మాసం చేసుకునే భక్తులంతా వస్తారా, వాళ్ళందరి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా, గుడే పెద్ద పాజిటివ్ సోర్స్, ఎనర్జీ సోర్స్. అక్కడ ఇంకా ఈ ఎనర్జీస్ చేస్తాయి, ఇంకా మంచి అధికస్య అధికం ఫలం. మనం ఏం దేవుడికి ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వట్లేదు, తెచ్చుకుంటున్నాం మనం అంతే. ఇంకొకటి మేడం, ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు కదా, అంటే కొంతమంది సంవత్సరం పొడుగునా పూజ చేయలేని వాళ్ళు, దీపం పెట్టలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే అది వెలిగించినంత పుణ్యం సంవత్సరం పొడుగునా అని అంటారు. అది కార్తీక మాసంలో క్షీరాద్వాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అని విశిష్టతగా చెప్తూ ఉంటారు. ఆ 365 ఒత్తుల్ని ఏ రోజు వెలిగిస్తే మనకి మంచిది? ఏడాదంతా పప్పన్నం తినలేదని పౌర్ణమి నాడు బాగా కేజీ పప్పు వండుకుని తినేస్తాము, తింటామా? ఉపయోగిస్తుందా అది మనకి? ఇది కూడా ఒక కొంతకాలంగా ప్రబలిన పిచ్చే తప్పిస్తే అంతకంటే ఏమీ లేదమ్మా. రోజు నిత్యం దీపారాధన చేసుకునే ఇళ్ళు లేవా మీ ఇళ్లలో? ఉన్నాయి. ఈ రోజు చేసేవాళ్ళు 365 ఒత్తులు వెలిగించక్కర్లేదుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఏడాదంతా చెయ్యని వాళ్ళు కనీసం ఈ ఒక రోజైనా ఒక జ్యోతి వెలిగించు అని చెబితే 365 రోజులకి సరిపడా ఒకసారే వెలిగించేసేయని. భార్య కోటి, భర్త కోటి, కొడుకు కోటి, కూతురు కోటి 4 వెలిగించు. 4 బదులు నువ్వే తినేయే సరిపోతుంది. ఇవన్నీ కూడా నిజంగా ఇలా అంటా నాకు చాలా బాధగా ఉంది, కానీ పిచ్చి ప్రబలిపోవటం తప్పిస్తే రెండోది కాదు. అంత చెయ్యక్కర్లేదు. నిత్యం దీపారాధన చేసుకునే ఇళ్ళవాళ్ళు 365 ఒత్తులు వెలిగించకపోయినా పర్వాలేదమ్మా, భయపడకండి, ఏమవ్వదు. అది పౌర్ణమి నాడే వెలిగిస్తారు. పౌర్ణమి నాడు ఏంటంటే ఒక జ్వాలాతోరణం ఎక్కువ దీపాలను వెలిగిస్తే కనుక ఎనర్జీ పెరుగుతుందని చేయటమే కానీ ఇంతమందికి ఇన్ని చేయాలి. కొంతమందికి ఒక పిచ్చి కింద ఉంటుంది, చేయాలని. ఇంటికి ఒక దీపం, వాళ్ళకోటి వీళ్ళకోటి, ఒక్కొక్కళ్ళు ఆగలేనితనం ఉంటుంది. ఆగలేని వాళ్ళకి మనం ఏం చెప్తాం? శాస్త్రం చెప్పినా వాళ్ళు ఏం వినరు. చేసేద్దామని ఉంటుంది, చేసేద్దాం అనిపించే వాళ్ళు చేసేయండి. మా హస్బెండ్ అయితే నా బదులు కూడా నువ్వే వెలిగించు అంటారు. పోన్లేమ్మా, నా బదులు నువ్వు తినమంటే కష్టం. దీపం వెలిగించడానికి ఏముంది? దండమైన ఆయన పెడతాడు, అది కూడా నిన్నే పెట్టమంటారా? దండాలు పెట్టించండి అమ్మ భర్తలతోటి కనీసం. ఇప్పుడు దీపాలు పెట్టే భర్తలు ఉంటే మంచిది, లేరనుకోండి దండం పెట్టు బాబు కనీసం. లేదా ఏ మంచూరియానో చేసి నీకైనా నీ బదులు నేనే తింటా అని చెప్పి తినేయండి. అప్పుడు ఒప్పుకోరు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నా పేరు సుజాత, గచ్చిబౌలి నుంచి వచ్చాను. పరమేశ్వరుడికి కార్తీక మాసమే ఎందుకు ఇష్టమైంది? పరమేశ్వరుడికి ఇష్టం కాదు, పరమేశ్వరుడికి పూజిస్తే మనకి ప్రత్యేకంగా మాసంలో. ఎందుకంటే ఇది కృతికా నక్షత్రంతో ఉన్నది ఈ మాసం. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అగ్ని రుద్రాంశ. అందుకని శివ పూజ చేసుకుంటే మంచి శివ పూజ కాదండి, ఇంట్లో ఏం పూజ చేసుకుంటామో అదే చేయండి. ప్రత్యేకంగా శివ పూజ చేయొద్దు. కార్తీకంలో 4 విధులు ఏవో చెప్పారు మనకి. ఏమిటది? ఒకటి స్నానం, రెండోది ఉపవాసం, మధ్యలో జాగారాలు కూడా చెప్పారు, దీపము, దేవాలయ దర్శనము. వీటిలలో ఏదో ఒకటి చేసినా మనకు ఉపయోగపడుతుందమ్మా, శివుడికి ఉపయోగపడదు ఇది. మరి శివుడికి విష్ణువుకి నీ పూజా పునస్కారం మనం ఇదయం నువ్వుల నూనె పెట్టి వెలిగించామా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా వెళ్ళి తెచ్చుకున్నామా గానుగు నూనె, దాంతో కూడా ప్రమేయం లేదు. అవన్నీ మనకే. భగవంతుడికి కావాల్సింది ఏమిటి? జీవుడుగా ఉన్నవాడి యొక్క ఆస్థ, వాడి నమ్మకం, వాడి భక్తి తాత్పర్యాలే ఇంపార్టెంట్. ఇప్పుడు నీలోను నాలోను ప్రతి వాళ్ళలో ఉన్నది ఒకే జీవుడు, భగవంతుడే. దానికి ఏం కావాలి? బుద్ధిగా మనం మెలగటం కావాలి. మన కర్మ సంచయం ఏది అన్ని పోగు చేసుకోకూడదు. చేస్తున్న వాటిని తొలగించుకుంటూ ఉండాలి. మన తాలూకు ప్రాబ్లమ్స్ అన్నిటిని మనమే సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అదే కావాలి తప్ప ఇప్పుడు ఈ రుద్ర పూజ శివ పూజ ఏదో చేస్తాం, అదన్నీ ఆయనకు కాదు, మన కోసమే. మనని మనం సరి చేసుకోవడానికి ఈ మార్గాలన్నీ కూడా. ఇప్పుడు మామూలు రోజుల్లో ఏవో తినేస్తాం, ఈ మాసాల్లో తినకూడదు. చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. ఎప్పటి నుంచి? తొలేకాదశి నుంచి, ఆషాఢం నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా, శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి దాకా. ఇప్పుడు రేపు వస్తుంది కదా కార్తీకంలో. ఈ 4 నెలలు ఉన్నవాళ్ళు ఈ నెలలో ఇది తినకూడదు, ఈ నెలలో ఇది తినకూడదు నియమం ఉంది. ఇప్పుడు కార్తీకంలో ఉల్లి వెల్లుల్లి తినరు, సాధారణ నియమం. అప్పుడప్పుడు తినేవాళ్ళు కూడా అప్పుడు తినడం మానేస్తారు, రోజు తినేవాళ్ళు మానేయాలని చూస్తారు.
వర్జ్య పదార్థాలు నాన్ వెజ్ లాంటివి తీసుకోరు, ఉపవాసం ఉంటారు. చాలామంది బ్రహ్మచర్య నియమం పెట్టుకుంటారు. ఏదో ఒక నియమం పెట్టుకుంటే నియమం మనని సరిచేస్తుంది. రోజు శివ పూజ చేయాలనేది నియమం. శివ పూజ చేయాలంటే నువ్వు మిట్ట మధ్యాహ్నం చేయవు కదా, ఎవరు చేయరు కదా. దానికి పొద్దున్నే లేవాలి, కొంచెం పొద్దుటి పూట చేయాలి, ఇల్లు శుద్ధంగా ఉంచుకోవాలి, మనం శుద్ధంగా ఉండాలి. శివ పూజ చేస్తూ ఓ పక్కన ఎవరైనా కనపడితే వాళ్ళని నానా మాటలు అనేయకూడదు, చక్కగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మౌనాన్ని ఉపవాసం చేస్తాం, ఉపవాసంతో మౌనాన్ని పాటించాలి. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఒకళ్ళు కూడా ఉపవాస గురించి అడగలేదు. కాబట్టి శివ పూజ మన కోసమే, శివుడు ఒక్కడే పూజించడం. మనం శివుడిని పూజిస్తూ కార్తీక దామోదర ప్రీత్యర్థం రుద్రాభిషేకం కరిష్యే అని చెప్తారు. కార్తీక దామోదర ప్రీత్యర్థమే ఈ మాసం అంతా సంకల్పం. మనం అదే చెప్పుకుంటాం. మనకి ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, ఈ సిద్ధ్యర్థాలన్నీ చెప్పుకొని కార్తీక దామోదర ప్రీత్యర్థం లక్ష్మీ పూజ మహంకరిష్యే, లక్ష్మీ పూజ చేసుకుంటే. శివ పూజ చేస్తే శివ పూజ మహంకరిష్యే, లేదా రోజువారీ పూజ నిత్య పూజ మహంకరిష్యే అని చెప్పుకోవాలి. ఈ దామోదర ప్రీత్యర్థం చేసే ఈ నెలలో చేసేవన్నీ శివుడికి సంతోషాన్ని కలిగిస్తాయి, విష్ణువుకి సంతోషాన్ని కలిగిస్తాయి. మన బుద్ధికి ఒక కుదురుని, ఒక నియమాన్ని, ఒక పద్ధతిని, మన జీవితాలకు ఒక లైన్ని ఏర్పరుస్తాయి. దానికోసమే చేస్తాం. రైట్. అమ్మా, నాకు ఒక సందేహం. కార్తీక పురాణం రోజుకో కథ చెప్తూ ఉంటారు. ఆ కథలో చాలా విపరీతాలుగా కూడా ఉంటుంటాయి. అవును. అంటే ఎంతటి పాపం చేసిన వాడు కూడా ఒక్క దీపం పెడితే ఆ పాపం అంతా పోతుందా? రకరకాల కథలు ఏంటంటే, ఒక ఎంతో దొంగతనం, మనుషులను చంపినటువంటి వాడు హంతకుడు, ఒక వేశ్య, నానా రకాలటువంటి వాళ్ళు కూడా మనకి కథలో గోచరిస్తారు. అవును. వాళ్ళందరూ ఆ కార్తీక దీపం పెట్టినందువల్ల స్వర్గం నుంచి విమానం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళింది అనే కథతోటి ఎండింగ్ అవుతాయి. అవును, పోలి స్వర్గారోహణ కథ. అది పోలి చాలా మంచిది. ఈ కథల్లో నేను చెప్తాను, మిగిలిన కథల్లో మనకు అన్ని కుక్కగా పుట్టింది, ఎన్నో కుక్కలుగా పుట్టి అన్ని తర్వాత కూడాను చెప్దాం. అంటే మనం ఎటువంటి తప్పులు చేసినా ఒక దీపం పెడితే పోతుందా? పోదు. అంటే వాళ్ళు ఎప్పుడు పెట్టారు? పూర్వజన్మ వాళ్ళకి ఎలా చెప్తారు కథలో. నేను కార్తీక పురాణం 4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ప్రతిసారి నేను అదే ఆలోచిస్తుంటాను అన్నమాట. దీని మీద ఒక క్లారిఫికేషన్, దీన్ని జస్టిఫై చేయాలంటే ఎలాగాని మనం ఈ స్వర్గారోహణ కథ అది ఎప్పుడు జరుగుతుంది? ఎవరో ఒకళ్ళు గుర్రం వేసుకొని వచ్చేసారు, లేదా రథం వేసుకొచ్చారు, శంఖచక్రాలు ధరించి పద్మమాలాధారులుగా ఉన్నటువంటి విష్ణు పార్షదులే వచ్చి తీసుకుపోయారు. ఈ తీసుకుపోయే క్షణం ఎలాంటిది? వీళ్ళ మరణాసన్నులుగా ఉన్నప్పుడు, దీపం పెట్టి పూజ చేసినప్పుడు సడన్గా వీడికి మరణం సంభవిస్తే, అంటే మరణ సమయంలో ఈ పని చేస్తే వాడికి అయ్యో నేను ఇది వరకంతా చాలా తప్పులు చేశాను, చాలా పొరపాటు చేశాను, నానాయోనుల యందు జన్మించాను, ఇన్ని రకాల పచ్చిపాపాలు మూట కట్టుకున్నాను, భగవంతుడా నన్ను కరుణించు అని మరణాసన్న స్థితిలో ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి లభిస్తుంది. మరణాసన్న స్థితిలో ప్రతివాడు అయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అంటారు. ఎవరు నా పూర్వజన్మల్ని స్మరించుకుని నేను ఇంత పచ్చిపాపం చేశానని అనుకుంటాడు? పైగా ఈ కార్తీక పురాణం నిన్న మొన్న మన ముత్తాత గారు చెప్పినవి కాదు కదా. సూతుడు, ఏనాటి సూతుడు? వ్యాస భగవానుని శిష్యుడు, సౌతి అంటారు ఆయన, సూతుని యొక్క కుమారుడు. ఎవరెవరెవరో చెప్పారు. నారదుడు చెప్పిన కథలు వస్తాయి. అంబరీషోపాఖ్యానం కృతయుగంలో జరిగింది. మన ముందున్న కృతయుగమేనో, ఇంతకుముందు ఎక్కడైనా ఉన్న పర్వాల్లో ఉన్న కృతయుగమో మనకు తెలియదు. ఈ కథ ఎందుకు చెప్పబడుతుందంటే, నువ్వు ఎరుక కలిగి ఉండు, నీ తప్పు నీకు తెలియాలి మొదట. ప్రతి వాళ్ళకి మనం ఏవేవో చేస్తాం కదా, మన జీవితంలో ఎన్ని రకాలు చేస్తాం. మన తప్పు మనం అసలు అడ్మిట్ చెయ్యము. అది చాలా పెద్ద సమస్య. మన తప్పు చుట్టూతా అందరికీ తెలుస్తుంది. ఒక్కొక్కడు నీకు చెప్తాడు తెంపరివాడు, నువ్వు చేసిన తప్పు అని. కానీ నాది తప్పు అని మనం ఒప్పుకోం. ఎక్కడ ఒప్పుకోము? ఇక్కడ ఒప్పం, ఇక్కడ కూడా ఒప్పం. ఈ లోపల ఒక జ్యోతి ఉంటుంది కదా, మినుక్కుమంటూ, దానికి తెలుసు. అంతర్జ్యోతి, అంతరాత్మ, ఎన్ని పేర్లు ఉన్నాయి దానికి. అది చూస్తూ ఉంటుంది. ఆత్మారాముడు చూస్తూ ఉంటాడు. ఆయనకి సమస్తము తెలుసు. ఆ సమస్తము తెలిసిన జ్ఞానం ఈ మరణాసన్న స్థితిలో గనక కలిగితే, అంటే వీడు ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో తన ఇష్ట ప్రకారం తన ఇష్టారాజ్యంగా ప్రపంచాన్ని ఏలినవాడు ఆఖరి నిమిషంలో ఆ భగవంతునితోటి కలిసినప్పుడే వాడికి అది వస్తుంది. ఆ కలవాలనే బుద్ధి వాడికి ఏనాడు కలుగుతుందో, వాడు ఎన్ని పాపాలు చేసినా సరే భగవంతుడిలో ఐక్యమైపోతాడు. అది రాదు కదా, మామూలుగా వస్తుందా మనకి? ఆ కాలంలో కుదిరేదేమో, ఈ కాలంలో కుదురుతుందో లేదో. అందుకని ఏం చెప్తారు? కాలం
నామ సంకీర్తనం అంటారు. ఈ నామ సంకీర్తనాల్లో ఏదో గుడుగుడుగుడు అని మనమే నోట్లో చదువుకోకుండా సౌండ్ పైకి రావాలి, ఉచ్ఛైస్వరంతో చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. గోవిందా గోవింద 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 అంటామా? అనం. గోవింద అనగానే ఎట్లా పెరిగిపోతుంది, మనం నిలబడతాం, వెన్నుపూస నిఠారుగా నిలబడుతుంది, ఉచ్చైస్వరం వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? నాభి లోపల నుంచి వస్తుంది. అలాంటి పదాలు పదే పదే అనటం వల్ల ఏమవుతుంది, మనకి లోపల పేరుకుపోతున్నటువంటి ఈ ప్రపంచ మాలిన్యం అంతా తగ్గుముఖం పడుతుంది. అందుకు నామ సంకీర్తన చేయాలంటారు. కథల్లో చెప్పినట్టుగా మనకు ఆ క్షణంలో ఒక్క దీపం, ఇవాళ దీపం కార్తీక దీపం వెలిగించేస్తే మనకు మోక్షం రాదు. మరణాసన్న స్థితిలో మనకు ఆ జ్ఞానం కలిగితే అప్పుడు వస్తుంది. కథ బాగా పరిశీలిస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. మామూలుగా ఏం కనబడుతుంది, 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిందంతా తప్పులు. ప్రతిరోజు టైము, భగవంతుడికి టైం పెట్టకుండా ఓసారి పెట్టి, నేను చెప్పే కదా, కేజీ పప్పు వండుకు తినేస్తే ప్రోటీన్ వస్తుందామా మనకి? రాదు, రాదు, రోగం వస్తుంది, పప్పు ఖర్చు అయిపోతుంది. కార్తీక పురాణపు గాథలు కొంచెం విచిత్రంగానే ఉంటాయి. మనం దాని మీద మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకుంటే మనకే అర్థమవుతుంది. అది అమ్మా, కార్తీక మాస అంతా అయిపోయిన తర్వాత అరటి డొప్పలలో మనం దీపాలు వెలిగించి నదిలో దాని అంతర్ధానం ఏంటమ్మా? అంతరార్థం ఏముంది, ఇప్పుడు జ్వాలా తోరణాలు అలా దీపాలు, మనం ఏ ఎనర్జీని ఇన్ని రోజులు ప్రార్థించామో అది ఇప్పుడు మనతో పాటు మన పక్కన ఉన్న నది ఎంత దూరం వెళ్తే అంత దూరము దాన్ని తీసుకెళ్తుంది. ఎనర్జీని తీసుకెళ్ళటమే. మనం ఏం చేస్తాం, మనకి నదుల వ్యవహారం లేదు, ఇది నదుల్లో వదలడానికి చెప్పారు. నది లేదు, కాలువ లేదు, ఇంట్లోనే ఓ బకెట్టు, ఓ పళ్ళెము, అందులో ఒక అరటి రూపాయలు రైతు బజార్లో దొరుకుతాయి, తీసుకొచ్చేసేయడం, అందులో పెట్టేయటము. నదుల కోసం ఆ నదుల్లో వదిలినటువంటి దీపాలు ఆ నది దారిలో వెళ్తున్న వాళ్ళందరికీ కనపడుతుంది దారి. చలికాలం ఎప్పుడు అయింది ఇది చూడండి, కార్తీకం మొదటి రోజు నుంచి మొదలుపెట్టి 30వ రోజు 29వ రోజున చేస్తామా ఇది. 29 నాటికి చలి బాగా పెరిగిపోతుంది. గమనించండి, కార్తీకం చివరికి వచ్చేసరికల్లా మార్గశిర మాసం వచ్చేసరికి ఊహు అంటూ ఉంటాం చలి. మరి నది చుట్టుపక్కల ప్రయాణాలు చేసే వాళ్ళకి చీకటిగా ఉంటుంది, వెలుగు కనపడుతుంది. పోలి అమ్మ పాడ్యమి కూడా దాని విశిష్ట కూడా చెప్పండి. ఇదే కథ మనం ఈ కార్తీక పురాణంలో విందురు కానీ పోలి పాడ్యమి. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, పోలి అని ఒక కథ చెప్తారు. ఎవ్వరూ ఏ సహాయము చేయకపోయినా కూడా భగవంతుణ్ణి పట్టుకో. మనం ఏం చెప్తామండి, మనకి టైం సరిపోలేదు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళైపోయింది, మా ఆయన సహాయం చేయడు, పిల్లాడు ఏడుస్తాడు, వాడి స్కూల్ కాదు వచ్చింది, నాకే ఫోన్ వచ్చింది, కాల్ ఉంది, మా అమ్మ ఫోన్ చేసింది, నాకు కాలు బెణికింది, అలాంటివి చెప్పి దీపారాధన మానేస్తాం. ఇవాళకి సాయంత్రం చేస్తా అని చెప్తారు చాలా మంది. చెప్తారండి, ఉంటాయి పోస్ట్ పోన్స్, సాయంకాలం చేద్దామని. అలా సాయంకాలం చేద్దాం అనుకోకుండా కాలంలో ఎప్పుడు చేయాలో, ఎప్పుడు భగవంతుని ప్రార్థించాలో, ఏ సమయం భగవంతుని కోసం అని నిర్దేశించబడిందో ఆ నియమం తప్పకుండా చేసే వాళ్ళకి స్వర్గారోహణ అంటే స్వర్గం దాకా మనం వెళ్ళాలా. మన జీవితంలో స్వర్గం ఏంటండి, అనుకూలుడైన భర్త, ఆజ్ఞాకారులైన పిల్లలు, ఏదో కొంత ఐశ్వర్యం, తినగలిగిన పెట్టగలిగినంత. ఇది జాలదా స్వర్గానికి? అది లభించాలంటే ఏం చేయాలి, కాలం యొక్క విలువ తెలిసి ఉండాలి. మనం ఈ సమయంలో దీపం పెట్టాలి. అమ్మాయికి ఏ అవకాశము లేదు, మజ్జిగ చిలికి వెన్నంతా తీసేసాక మజ్జిగ కవ్వంలో ఇంత నలకంత వెన్న, దాంతో వాకిట్లో ఉన్నది ఏదో చిన్నది తడిపి దీపం పెట్టుకుంది. ఆ అమ్మాయి చేసినటువంటి భక్తి నియమము, కార్తీకానికి నియమమే కదా చెప్తున్నాం, అది ఇంపార్టెంట్. ఆ ఒకటి చేసింది కాబట్టి నువ్వు కూడా చెయ్యి, నియమం పెట్టుకో, భక్తితోటి ఉండు. నీకు దీనివల్ల బ్రహ్మాండం బదులై ఏదో వస్తుందన్న భావనలోకి వెళ్ళొద్దు. ఇది ఇప్పుడు చేయవలసిన విధి చేస్తాను అంతే. ఇప్పుడు మనం చూడండి, గాలి పీలుస్తాం, నాకు 1 టన్ ఆక్సిజన్ వచ్చిందని భావిస్తామా మనం? సహజంగా క్రియ జరిగిపోతుందా? జరుగుతోంది కదా. అలాగ జరగాలి భక్తి, అలా ఉండాలి పూజ అంటే. అదే పూజ. ఇంకంతకంటే ఇప్పుడు ఇది చేయాలి, ఈ కాలంలో ఇది చేసేయి. దీనివల్ల ఏం వస్తుంది ఏం వచ్చింది అని బేరీజులు వేసుకోవద్దు, అసలు ఆలోచించద్దు. అలా చేసిన వాళ్ళకి ఈ కాలంలో చేసింది కాబట్టి పోలికి స్వర్గారోహణ వచ్చింది. అమ్మా, కార్తీక మాసంలో ఉదయం ఎన్ని గంటలకు పూజ చేసుకోవాలి, ప్రదోష కాలంలో ఏ టైంకి చేసుకోవాలి, ఉపవాసం ఎలా చేయాలి, శివునికి సంబంధించిన ఏ స్తోత్రాలు పఠించాలి? నా క్వశ్చన్. ఏ స్తోత్రమైనా శివ పూజకి పనికొస్తాయి. మీరు మారేడు దళాలతోటి పూజ చేసుకోవచ్చు, ఏ దళాలతోటైనా పూజ చేసుకోవచ్చు, ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు. బోల్డ్ అని ఉన్నాయి, ఎన్ని రకాల స్తోత్రాలు ఉన్నాయి. శివమహిమ్న స్తోత్రం దగ్గర నుంచి మీకు శివానంద లహరి ఇష్టమైతే అది కూడా చదువుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు
ఏ పొద్దునే దీపారాధన ఎట్లా చేయాలి, ఖచ్చితంగా మీరు కార్తీక నియమం పాటించేటట్టయితే సూర్యోదయానికి ముందే మీ స్నానము దీపారాధన అయిపోవాలి. సూర్యోదయం సమయం 6:40 అనుకోండి, ఆ లోపల అయిపోవాలి. ఆ సూర్యోదయం చూడాలంటే మీరు ఏం చేయాలి, క్యాలెండర్ పెట్టుకుని ప్రతిరోజు సూర్యోదయ నియమం చూసుకో. ఇంచుమించుగా ఈ కాలం అంతా 6:54, 6:34 అలా ఉంటుంది. సూర్యాస్తమయం కూడా ప్రదోషం కూడా సూర్యాస్తమయం అవ్వగానే ప్రదోషం. చంద్రోదయం కావాలి. ప్రదోషం అంటే అదే చంద్రోదయం కావాలి. సాయంకాలం ఈ సూర్యాస్తమయం చూసుకుని క్యాలెండర్ మీద ఉండాలి. వెంకటరామ వాళ్ళ క్యాలెండర్ కనుక ఉంటే చక్కగా దాన్ని చూసుకుని దాని ప్రకారం చేయొచ్చు. ఉపవాసం చాలా పెద్ద నియమం. మొత్తం నెలంతా ఉపవాసం ఉండదలుచుకుంటే పగలు ఉపవాసము, రాత్రి భోజనము, కార్తీక నత్తాలు అని చెప్తారు. తాకింద తావత్ అంటారు. నత్తం కాదు, అది నక్తం అంటే కాకింద తావత్తు, రాత్రులు. పగలు ఉపవాసం, రాత్రి భోజనం. లేదా సోమవారాలు, కార్తీక సోమవారాలు పగలు ఉపవాసం, రాత్రి పూట భోజనము. పౌర్ణమి నాడు కూడా అంతే, పగలు ఉపవాసము, రాత్రి భోజనం. ఈ ఉపవాసం మీద చాలా డౌట్లు ఉంటాయండి. ఇది ఒక క్లియర్గా మళ్ళీ పురాణం చెప్పే లోపల ఈ మాట చెప్దాం అనుకుంటున్నాం. ఈ ఉపవాసం అంటే ఉపసమీపే వసనం, భగవంతుడికి దగ్గరగా ఉండటం, అన్నం మానేయటం అని కాదు. అన్నానికి భిన్నం ఏదైనా తింటే ఉపవాసానికి పనికొస్తుంది. మరి ఉండలేని వాళ్ళకి చెప్తారు. ఉండలేని వాళ్ళు ఇన్ని రోజులు పెట్టుకోవద్దు. అసలు ఒక్కరోజు పెట్టుకోండి, అట్లీస్ట్ సోమవారాలు, ఏదో ఒక సోమవారాలు పెట్టుకోండి. ఈ సమీప వసనం అంటే ఏమిటి? భగవంతుడి సమీపంగా ఉంటే మనం ధూర్తంగా మాట్లాడం. దేవుడు కనపడితే ఏం చేస్తామండి, ఆయనకేసి చూస్తూ ఉంటాం, ఏదో ప్రార్థన చేస్తాం. అంటే నువ్వేం చేయాలి, రోజంతా ప్రార్థన చేసుకోవాలి, దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి. పోట్లాడి గొడవ చేసి ఉద్రేకంగా ఉండి నేను అసలే ఉపవాసం అంటే మీ గొడవ ఏంటి అలాంటివన్నా అయిపోయింది, ఉపవాసం తనేసింది, మొత్తానికి పోతుంది, దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఏం చేయొచ్చు, ఈ కాలంలో ఈ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, మధ్య వయసు వాళ్ళు కూడా ఉద్రేక స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. నా ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. అందులో అన్నిటికీ కోపం విసుగొచ్చే వయసు ఇది, భరించలేరు మనుషుల్ని. వీళ్ళకి ఉపవాసాలు చెప్పలేదు, వద్దు, ఒక్క ఉండు, ఒక పౌర్ణమికి ఉండు, లేదా 4 సోమవారాలు ఉండు, 2 ఏకాదశులకు ఉండండి చాలు. భగవంతుని సమీప వసనము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నానికి భిన్నంగా ఏదైనా తినచ్చు, ఉండలేని వాళ్ళు తినచ్చు. ఫలహారం చాలా మంచిది, ఏదైనా ద్రవ పదార్థం తీసుకోవచ్చు. చాలామంది మజ్జిగ తీసుకోకూడదని చెప్తారు, ఎందుకంటే మజ్జిగ అనేది మనకి భోజనం చేసిన దాంతో సమానమట. పాలు తీసుకోవచ్చు, పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, గర్భవతులు, బాలింతలు ఉపవాసాలు చేయకూడదు. వృద్ధులు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, టాబ్లెట్లు వేసుకుందే కుదరని వాళ్ళు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా ఉపవాసాలు చేయొద్దు. ఇంట్లో ఉండే ఒక రోజు పెట్టుకోండి. ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే అధిక శారీరక శ్రమ చేయకూడదు, ఇదొక నియమం. ఆ రోజున మనకి చాలా పనులు ఉంటే ఇవాళ ఉపవాసం చేసి ఈ పనులన్నీ చేసుకుందామని అనుకోవద్దు. పనులు కాదు, భగవంతుడు సమీప వసనం చేయగలిగినప్పుడే మనం ఉపవాసం చేస్తే మంచిది. ఇది కామన్ రూల్ ఎవరికైనా. ఒక ఏజ్ దాటాక వీళ్ళకి పెద్దగా ఆహారం అవసరం ఉండదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండగలిగేవాళ్ళు. వాళ్ళు ఎవరో చేస్తున్నారని మనం కాపీ చేయకూడదు. ఇప్పుడు ఈ వీటిలలో ఏంటంటే వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు కదా అని నేను కూడా ఉందామనుకున్నాను అని ఎంతసేపు మనకు అన్నం మీదే దృష్టి పోతుంది, భగవంతుడి మీద దృష్టి ఉండదు. అక్కడి నుంచి పక్క వాళ్ళ మీద కోపం వస్తుంది, వాళ్ళు ఎందుకున్నారు, వీళ్ళ వల్లే నేను ఉండాల్సి వచ్చిందని ఒక కోపము, అసలే నాకు ఓపిక లేకపోతుంటే నీరసంగా ఉంటే వీళ్ళగోవాలి ఏమిటని ఇంకో కోపం తెచ్చుకున్నామా ఉపవాసం పోతుంది. అందుకని పరిస్థితులు బాగున్నప్పుడు ఉపవాసం చేసుకోవచ్చు. రైట్. నా ప్రశ్న ఏమిటంటే అండి, ఈ నక్తాలు అని అంటున్నాం కదా, దీని యొక్క నియమం చాలామందికి తెలియకపోవచ్చు, నక్తాలు అన్న మాట కూడా చాలామందికి తెలియకపోవచ్చు. దీని యొక్క నియమం అది పాటించడం ఎట్లాగా అన్నది కొంచెం అంటే నెల రోజులు చేయగలిగితే నక్తాల్లో ఖచ్చితంగా ఏకభుక్తము భూషయనము కూడా చెప్పబడతాయి. మనం నెల రోజులు చేయదలుచుకున్నాం అనుకోండి, భోజనం పొద్దున తినం, ఎలాగో భోజనం చేసేది లేదు, రాత్రి భోజనం చేస్తాం కదా, భూషయనము తప్పకుండా నేల మీద పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. తర్వాత భార్యా సంగమం పనికిరాదు, తప్పకుండా బ్రహ్మచర్యం చేయవలసిందే. ఇది ఎవరు పెట్టుకుంటారు సాధారణంగా? ఇలా కార్తీక మాసం నెలంతా ఉపవాసాలు చేసే నియమాలు అవన్నీ పురాణంలో కూడా ఉపవాసి అని ప్రత్యేకంగా నియమధారి ఎవరైతే నియమం ఉందో వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్తారు, కానీ సార్వజనీనంగా ప్రతి వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళు తప్పకుండా నదీ స్నానం చేయాలి. ఇందులో కూడా ఇంకొక నియమం ఉంది, పూర్వకాలం అట ఇళ్లల్లో ఉండకుండా క్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళిపోయి కార్తీక పద్ధతి విధానం చేసేవాళ్ళు. అందులో ఈ కార్తీక మాస వ్రత విధానంలో ఉదయకాలం నదీ స్నానము,
మధ్యాహ్నం పురాణ శ్రవణము, భగవత్కథా కాలక్షేపము ఉన్నవాళ్లే నక్తాలు పెట్టుకోవాలి. మేము చేసేస్తాం, డైటింగ్కి ఇది ఒక మార్గంగా ఉంటుందని భావిస్తారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆకాశ దీపం ఎక్కువగా విష్ణాలయంలో కూడా వెలిగించడం మేము చూస్తూ ఉంటాం. దీని దర్శనం వల్ల వచ్చే ఫలితం ఒకటి, ఎందుకు వెలిగిస్తారు? చలికాలం ఎలా వెలిగించాలి? ఆకాశ దీపాలు మనం ఇళ్లలో వెలిగించే కూడా కొంతమంది మొదలు పెట్టారు. అంటే కాదు, ఇళ్లలోనే శ్రేష్టం కాదండి, దేవాలయమే శ్రేష్టం. దేవాలయానికి పెద్ద ఎత్తైన గోపురము, బ్రహ్మాండంగా ఎత్తైన ధ్వజస్తంభము ఉంటుంది కదా. ఆ ధ్వజస్తంభం దగ్గర చేస్తే ఏమవుతుంది, దేవతలకి దారి చూపించినట్టు, దూరంగా వచ్చే యాత్రికులకి దారి చూపించినట్టు ఇవన్నీ జరుగుతాయి. పైగా ఆ ఎనర్జీ, మనం ఇప్పుడు దేవాలయం అంటే మనం పవర్ స్టేషన్ కదా, అందులో నుంచి దీపకాంతి బయటికి వస్తే ఏమవుతుంది, దేవాలయంలోకి రాలేని వాడికి కూడా ఆ అవకాశాన్ని ఇవ్వటం. ఆ అవకాశం అక్కడి నుంచి దండం పెట్టుకుంటాడు ధ్వజస్తంభానికి, వెలుగు కనపడితే చాలు. అరుణాచలంలో చేస్తారు కదా, అరుణాచలంలో చేసేటువంటి దీపం కూడా ఎంత, ఆకాశ దీపం ఎంత విశేషమైంది కదా, అది చూడ్డానికి వెళ్తారు. మనం ఏం చేయొచ్చు, ఆకాశ దీపం వెలిగించడానికి దేవాలయంలో ధనం ఇవ్వచ్చు, తైలం ఇవ్వచ్చు. ఇప్పుడు ఇళ్లల్లో ఆకాశ దీపాలు వెలిగిస్తామంటే మన బాల్కనీలో మనకు వెలిగిస్తే చుట్టూతో అంతా విద్యుత్ దీపాలు, నువ్వేదో నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేసుకున్నదే తప్ప అంత పెద్ద ప్రయోజనం ఉండదండి. దాని బదులు మనం దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీప దర్శనం చేయగలిగితే మంచిది, పాజిటివ్ ఎనర్జీ. అమ్మ, మా పాప వేదం నేర్చుకుంటుందమ్మా. అంటే రుద్రం, నమ్మకం చెమ్మకం ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇది ఆడవాళ్ళు చదవకూడదు అంటారు, జ్యోతిర్లింగాలు కూడా ఆడవాళ్ళు టచ్ చేయకూడదు అంటారు, ఎందుకమ్మా? చాలా పెద్ద ప్రశ్నమ్మా, నేను అంత విపరీత ప్రశ్నలకు సమాధానం చెప్పలేను, అయినా కూడా చెప్తాను. ప్రతిదానికి ఏదో ఒక నియమం ఉంటుంది, నియమంతో మన కథ నడుస్తుంది అసలు కదా. ఈ జ్యోతిర్లింగాలలోనూ అక్కడ కూడా ఇలా సాధారణంగా లింగ స్వరూపాలు ఏదో రాయో స్ఫటికమో ఏదో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ముట్టుకోకూడదు, ఇక్కడ ముట్టుకోవచ్చు అని చెప్పారు. చెప్పబడిన విధానం ప్రకారం చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటాం, ఎందుకు మనం శ్రీశైలంలో స్పర్శలింగం ఉంది, అక్కడ ముట్టుకోవచ్చు, శ్రీశైలంలో ముట్టుకోవచ్చు కదా. మొన్న నేను పర్లి వైద్యనాథంకి వెళ్ళాను, ఆయన నేను ముట్టుకోవడానికి భయపడుతుంటేనే ఏం పర్వాలేదు ముట్టుకోండి, అది ఇంత దూరంగా ఉంది, పెద్ద శివలింగం, ముట్టుకోవడానికి చాలా భయపడ్డా. నేను ఏనాడు శివలింగం మీద నీళ్ళు పోద్దామని అనుకోలేదు, మా ఇంట్లో పంచాయతనం ఉన్నప్పటికీ కూడా. ఆయన మీరు నీళ్ళు పోయిన అమ్మగారికి ఒక చెంబు నీళ్ళు ఇవ్వని మా అబ్బాయిని కసిరి ఆయన, ఇంకా మీరు నుదురని నమ్మకం చమకని చెప్పిస్తున్నారు పాపకి అంటున్నారు. ఇప్పుడు ఇవి ఆడవాళ్ళు చదవకూడదు అంటే పీరియడ్స్ వస్తాయి, ఆడపిల్ల 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేసరికల్లా వచ్చేస్తాయి. మరి తర్వాత గర్భధారణ లాంటి అవసరాలు వస్తాయి కదా, వాళ్ళకి ఎప్పుడూ చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఆడవాళ్ళకి వద్దని ఉండొచ్చు పాత రోజుల్లో. ఈ వేదం చదువుకున్న వాళ్ళు మనకి గార్గి వాళ్ళందరూ బోళ్ళంతమంది ఉన్నారు కొంతమంది. తర్వాత కాలంలో అవి సాగటం లేదు, మనకి అవకాశం లేనప్పుడు ఎందుకు ఆడవాళ్ళు వద్దన్నారు కాబట్టి అది చేయవలసిందేనంటే దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? తర్వాత రెండోది, స్త్రీలకు ఎందుకు వద్దన్నారు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళని కాదమ్మా, వీళ్ళు చేయవలసిన చాలా పెద్ద పని ఉంది. ఈ సృష్టికి మూలం స్త్రీ. గర్భధారణ అనేది మరణాసన్నమైన స్థితి, చచ్చి బతుకుతారు ఆడపిల్లలు. వాళ్ళకి ఎందుకు ఇవన్నీ? ఆ కష్టమంతా మగవాడు పడతాడు, ఆ బరువంతా వాడు ఎత్తుకుంటాడు. జస్ట్ పరిచర్య చేయి చాలు, ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన పువ్వులు తెచ్చిపెట్టు. నిన్ను తక్కువ చేయటం కాదు, నీ శ్రమ తగ్గించారు, అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని వద్దన్నారు అన్న పాయింట్ అసలు తీసుకోవద్దమ్మా. ఇవన్నీ ఎలాగంటే, మనం ఏదైనా ఒక కోడిగుడ్డు కనపడితే దానికి 100 రకాల రంగుల ఈకలు పీకటం తప్పిస్తే ఇంకా ఏదీ లేదు. ఆడవాళ్ళని తగ్గించే ప్రయత్నం మన వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడా జరగలేదు. వాళ్ళని సుఖపెట్టారు. ఇంకా నువ్వు నడువుకి గుడ్డ కట్టుకుని అంగవస్త్రం బిగించి నువ్వే రుద్ర నమ్మకం చమకం చేసుకోవాలంటే నువ్వు పిల్లల్ని ఎప్పుడు కంటావు? నీతోటి కదా ప్రపంచం ముడిపడి ఉంది. ఎందుకు వచ్చింది మనకి అది? అనవసరం కదా. హాయిగా పోనీ ప్రతి నెల పీరియడ్స్ 3 రోజులు ఉండి ఆగిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి లోకంలో? దాని ముందు పిఎంఎస్ వస్తుంది, దాంతోపాటు పీసీఓడి వస్తుంది, దానివల్ల పీసీఓఎస్ వస్తుంది, దానివల్ల ప్రెగ్నెన్సీలో ఇష్యూస్. ఇవన్నీ ఎవరు పడాలి? ఈ వేదోద్ధరణ కార్యక్రమం ఎందుకు? ఆడవాళ్ళకి సృష్టిని ఎలాగో ఉద్ధరిస్తున్నాం కదా మనం, ఎందుకు అవన్నీ పెట్టుకోవాలి? పీరియడ్స్ లేని ఒక పిల్లని చూపించండి మీరు. ఈ పీరియడ్ వల్ల ఏ ఇష్యూ లేని ఆడవాళ్ళు ఉంటారా అసలు లోకల్లో? మరి మీ శ్రమ తగ్గించారు కదా మా పాతకాల పురుషులు, వాళ్ళని మన్నించి గౌరవించాలి కానీ ధిక్కరించడం వల్ల మనకి ఏ ప్రయోజనము లేదు.
ధిక్కార స్వరాలు వినిపించిన వాళ్ళకి పెద్ద ప్రయోజనం లభించినట్టుగా కనపడదు చరిత్రలో ఎక్కడ. నేనేం పెద్ద సమర్థించినమ్మా దాన్ని. విష్ణువాలయాలు ఏదైనా కొన్ని జ్యోతిర్లింగాల్లో ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి ఆడవాళ్ళు వద్దన్నారు, మానేస్తే పోయే. మన ఎక్కడికి రమ్మన్నారో అక్కడికే వెళ్దాం, మన ఇష్టం. మనం ఎక్కడికి రమ్మన్నారో అక్కడికి. నువ్వు రావద్దు అంటే ఎందుకు వెళ్ళాలి? ఆయనకు ఒక నియమం ఉంచవా మనం? ఆయన బ్రహ్మచారి, ఆయన ఇష్టం. మా ఇంటికి ఇప్పుడు నేను పిలిస్తే వస్తారా, మీరు పిలవకుండా వస్తారండి? వద్దంటే మా ఇంటికి రాకండి అంటే అయినా వస్తామా మనం? నియమం ఏర్పరచబడితే గనక దాన్ని పాటించటం వల్ల మనకి ప్రయోజనం ఉంది. ధిక్కరించడం వల్ల కేవలం ధిక్కారమే మిగులుతుంది కానీ ప్రయోజనం అయితే రాదు. నా ఉద్దేశం రీజన్స్ కూడా ఉండుంటాయి గ్యారంటీగా. మనకేంటంటే మధ్యలో కొన్ని తరాలు లుప్తమైపోకపోవటం వల్ల మనకి తెలియదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పింది రీజనబుల్గా ఉందా లేదా? ఈ రీజన్తో ఆలోచించండి. మిమ్మల్ని హాయిగా రెస్ట్ తీసుకో, ఇంట్లో కూర్చో, ప్రశాంతంగా ఉండు, ఈ పనులన్నీ చేసుకో, వెనకాల పనులు నువ్వే వంట ఉండాలి, నువ్వే పిల్లలు పెంచాలి, నువ్వే కనాలి, నువ్వే కథను నడిపించాలి ముందుకి. ఇంక వాళ్ళు పడే కష్టం కూడా నువ్వే పడాలని ఎందుకు అనుకోవాలి మనం? కంచిలో ఏకాంబరేశ్వరుడు కూడా అమ్మవారు పార్వతీదేవి చేసిన శివలింగం కదండి. అలాగే రామేశ్వరంలో శివలింగం కూడా సీతాదేవి చేసింది అంటారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగంలోని కృష్ణేశ్వరం కూడా కృష్ణ అనే ఒక ఆమె రోజుకి సహస్రదీప శివలింగ అర్చన చేసిన నుంచి పుట్టినదే కృష్ణేశ్వరం. అలాంటప్పుడు ఇది మధ్యలో వచ్చిందో తెలియదు, మొదటి నుంచి ఇది ఉందో కూడా మనకి నియమం అనేది మనకు తెలియదు. అవును, మనకి అంటే కాలక్రమంలో ఎవరి ఆలోచన విధానం వాళ్ళ ప్రకారం చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ పాలన ఎవరిదో వాళ్ళ ఐడియాలజీ ప్రకారం ఈ సంస్థ నడుస్తుంది కదా. ఆ పాలకుల వల్ల కూడా కొన్ని మార్పులు వచ్చి ఉండొచ్చు. మనం పూర్వ ఋషుల్ని తప్పు పట్టకూడదు, అది చాలా తప్పు. ఋషి రుణం తీర్చుకోవాలమ్మా. మనం రుణం తీర్చుకోవాలంటే నోటుకొచ్చినట్టు అండం కాదు. వాళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళ చేత చెప్పబడింది అని చెప్పిన విషయాలు పాటించాల్సిందే. మనం పాటిస్తే మంచిదమ్మా, అంతే. అది ఈ కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చాలా మంచిది, విశిష్టత అని చెప్తారు. మనకి నూతులు ఉండేవి కాబట్టి ఊళ్ళల్లో అవి కొంచెం వెచ్చగా ఉంటాయి, ఏదో గాడిపోయి పెట్టినట్టుగా వెచ్చగా ఉంటాయి కాబట్టి పొద్దున్నే తెల్లవారుజాము చేసినా మనకి ఇబ్బంది అనిపించదు. నదీ స్నానం కూడా ప్రవహిస్తున్న నీరు కాబట్టి అది కూడా ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ల లోకం అయిపోయింది చాలా ఏరియాస్లో. అలాంటి వాళ్ళు పొద్దున్నే లేచి ట్యాంక్లో పట్టి నీళ్ళు స్నానం చేయాలంటే వణుకుతూ ఉంటారు. అలా చన్నీళ్ళు స్నానం చేయకపోతే పాపమా, వేడినీళ్ళు చేస్తే చన్నీళ్ళు చేస్తే పుణ్యమా, వేడినీళ్ళు చేస్తే పాపమా అనే ఒక సందిగ్ధంలో జనాలు ఉన్నారు. దానికి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే ఏ రకంగా మసలుకోవచ్చు చెప్తారు. ఈ నెలలో ఒక నది స్నానం అయినా చెయ్యి నువ్వు అని. ఇప్పుడు అవి ఎప్పుడు కాలంలో చెప్పబడినవండి, చాలా పురాతన కాలం. ఆనాడు అపార్ట్మెంట్లు లేవు, బావి లేని ఇల్లు ఉండేది కాదమ్మా ఇది వరకు. ఇప్పుడు అన్ని చోట్ల బావులు మూసేయబడ్డాయి. ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఎవరు బావులు పెట్టుకోవట్లేదు, మనకు ఆ అవకాశం లేదు. బోరింగ్లు వచ్చేసినాయి, బోరింగ్లో నీళ్ళు కూడా వెచ్చగా వస్తాయి. ఆ బోరింగ్లు అన్ని చోట్ల లేవు, మాకైతే ఏం అవకాశం లేదు, అందరి నుంచి నీళ్ళు పట్టుకోలేము. మేము పట్టుకుని ఆ 4వ ఫ్లోర్కి మోసుకెళ్ళొద్దు, తెల్లవారుజాము 4 బోరింగ్ పప్పు మోటార్ వేస్తామంటే ఒప్పుకోరు మిగిలిన వాళ్ళు. కాలక్రమంగా మనకి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు అందులో నుంచి కొన్ని తీసుకుందాం. మామూలు రోజుల్లో మీకు చాతురుచ్చిన స్నానం చేయండి, ఒక నియమం పెట్టుకోమన్నానుగా, అది 5ంటికి సూర్యోదయం ముందు చేయండి. అప్పుడు ఏం చేయాలి, ఈ నీళ్ళలో ఒకసారి చేయి పెట్టుకుని స్నానం తలుచుకుని ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాక గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ నీటిలో మనం ఏ నీళ్లతోటైతే స్నానం చేస్తున్నామో, వెచ్చటివో చల్లటివో మీ శక్తి అనుసారం, ఈ నీళ్లలో ఈ నది ప్రవాహం అంతా ఉండాలి. హరగంగే గంగే అని, గంగా నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఒక మాట అనుకుని నీళ్ళు పోసుకోవటమే. అందుకని ఏం చెప్తారంటే ఈ మాసంలో ఒక్క రోజైనా ఒక నదీ స్నానానికి అవకాశం తీసుకోండి, ఓ సముద్ర స్నానాన్ని తీసుకోండి. ఏ కజిన్ ఇంటికో వెళ్ళి వాళ్ళ ఇంట్లో బావి ఉంటే ఆ బావి నీళ్ళతో స్నానం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒక యాత్ర కుదురుతుంది. నేను ఖచ్చితంగా ఒక నదీ స్నానానికి వెళ్ళాలనుకుంటా, ఒక రోజైనా సరే. మిగిలిన రోజుల్లో సాధ్యపడదు, పడినంత చేయండి. ఆ చేయగలిగిందే నియమంగా చేయండి. నేను చెప్పా కదా, పావు తక్కువ 6 లోపల దీపం పెట్టేయాలి, 6:15 అయ్యేసరికల్లా మొత్తం పూజ గీజ అయిపోవాలి. అలా నియమం పెట్టుకుని చేయండి. మీ ఏ నీళ్ళు అంటారా, అవకాశాన్ని బట్టి ఎలా చేసుకుంటే అట్లా. నియమం అయితే అది చేయగలిగితే చేస్తాము, చేయలేకపోతే దానివల్ల పాపం అనుకోవద్దమ్మా. మనకు అవకాశం ఇవ్వాలి ఆ భగవంతుడు, శక్తిని ఇవ్వాలి కదా ఆయన కూడా. ఆయన ఇవ్వలేదు, నిన్ను అపార్ట్మెంట్లో పెట్టాడు, నీకు రెండో దారి లేదు, నీకు భగవంతుడు ఇచ్చింది ఇల్లు అదే, శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది. శక్తి కొలది స్ట్రెచ్ చేయండి పూర్తిగా. శక్తి చాలదు, తెల్లవారి 5ంటికి చన్నీళ్ళు పోసుకుంటే మధ్యాహ్నం ఆఫీసులో నాకు కూడా వాయిస్ నాజిల్ వాయిస్ వస్తుంది సార్, చన్నీళ్ళే దాంతోటే వచ్చింది.
కాబట్టి ఆలోచించి చేసుకోండి అంతే, భయపడద్దు. ప్రధానమైనది ఏంటంటే దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు మనకి పగవాడు కాదు. ఆయన నీ నియమం తప్పితే నీకు వస్తుంది ప్రాబ్లం, ఆయనకేం ప్రాబ్లం లేదు. నియమం కావాల్సింది మనకి, కాబట్టి ఆయనకేం సమస్య లేదు. మనం పైగా మనకి పీకుతూ ఉంటుంది లోపల, అయ్యో ఇలా చేసాం ఇలా చేసాం ఇలా చేసాం. అలా చేయకుండా ఉండు, ఇంకోసారి చేయని దండం పెట్టుకో, చంపలేసుకో, మళ్ళీ చేయకు, అదే చాలు. రైట్. నామజపం అన్నారు కదా, ఒక ఏదన్నా చెప్పండి అమ్మ. నామజపం అన్నారనా? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీమాత్రే నమః. ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒట్టి నామాలు మనకి నడవనుకోండి, అదేదో జపంలాగా అవుతుంది. ఏదైనా స్తోత్రం చదువుకోవచ్చు కదా, పెద్ద శ్లోకం ఒకటి నేర్చుకోండి ఎవరైనా సరే. మేము చేస్తాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మళ్ళీ హరిస్వామారాధ్య నడుచుకుంటూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవటమే. భగవంతుడు అమ్మను తలుచుకుంటున్నాం, నిన్ను భగవంతుడు పూజించి, హరి కూడా నిన్ను పూజించి ఎంతో బ్రహ్మాండంగా అయ్యాడమ్మా. అంత బ్రహ్మాండంగా కాకపోయినా ఆ దారిలో నన్ను తీసుకుపో, నన్ను అక్కడ పెట్టు, ఇతరుల పట్ల అవజ్ఞగా ప్రవర్తించనివ్వద్దు, ఇతరుల లోపాలు ఎంచనివ్వద్దు, పక్కవాడి పూజను గురించి కామెంట్ చేయనివ్వద్దు, నన్ను రుజువైన మార్గంలో ఉంచు అని ఎవరిని మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళని పూర్తి శ్రద్ధాభక్తులతోటి కనుక మనం ఆశ్రయిస్తే దానికి ఇంకా కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఎప్పుడైనా ఒకటే మాట. రైట్. సో బ్యూటిఫుల్ అండి. కార్తీక మాసం అంటేనే ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ మీ ద్వారా సమాధానాలు కోట్లాది మంది ప్రేక్షకులకి లభించాయి. రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ముకుందా జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీ. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.